మనం నిలబడి ఉన్న అదే రీతిగా మన పరిశుద్ధ గ్రంథమును తెరిచి మత్తయి సువార్త 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ నేను ఆయన పైవస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవా, ఈ స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నది నీ స్వరాలు మాత్రమే వినిపింప చేయడానికై ఉండగా ఇక్కడి నుండి ప్రభువా ఏ మనుషుడి సొంత ఆలోచనలు బయలుపరచబడకూడదు. కేవలం నీవు నీ యొక్క లేఖనాల ప్రకారంగా మొదటిగా నువ్వు నీ ప్రవక్తలకు తెలియపరుస్తానని చెప్పినట్లుగా ఏదైతే నువ్వు నీ ఉద్దేశాన్ని నీ ప్రవక్తకు తెలియపరిచిదివో దాని యొద్ద నుండి 5 పరిచారిక వర్గాలుగా మేము దాన్ని తెలుసుకుని అది మాత్రమే ఇక్కడ నుండి నీ ప్రియమైనటువంటి నీ పిల్లల యొద్దకు అది వెళ్ళవలసినై ఉండగా ఆ మాటలు మాత్రమే ఇక్కడ బయలుపరచమని ప్రార్థిస్తాం. దానికి అవునంటే అవునని, కాదంటే కాదని, అంతకు మించి వచ్చినది దుష్టుడి నుండి వచ్చినదని మేము గుర్తుపట్టగలిగి కేవలం ప్రభువా నీ మాటలకు మాత్రమే మా హృదయ తలుపులు తెరిచి ముందుకు సాగలిగి గొప్ప ప్రత్యక్షతను మాకు దయచేయండి. ఈ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభువా. దీని గుండా మేము గ్రహింపవలసిన సంగతులు గ్రహించినట్లుగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా దర్శింపమని బోధింపదగిన ఆత్మ నాకు నువ్వు గ్రహింపు శక్తిని ప్రియమైన బిడ్డలకు నీ ఆత్మీయ ఉపస్థితి సంచారం మా మధ్యలో జరిగింపజేసి సమస్తమైన శరీర బలహీనతల నుంచి విడుదల కలిగింపజేసి కాపాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. కొద్దిగా ఈ పిల్లలు అటు ఇటు కదులుతున్నారని మీరు నియంత్రించండి. మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎవరైనా సరే సరిగ్గా వాక్యం వినకపోతే వాళ్ళని తడుతూ ఇప్పుడు నా వైపు చూసినట్లుగా మీరు సహకరించండి. మంచిది. చదవబడిన లేఖన భాగం కూడానే మనం సంభాషణలో ముందుకు సాగిపోతాం. యేసు ప్రభు వారి యొద్దకి ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరుగుతూ ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు పలికిన మాట బహు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనేటువంటి సమస్య చేత బాధించబడుతూ ఉంది. అనేకమైన బోధనలో మనం ఈ మాట విన్నాము. ఆమె అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి తిరిగి తన ధనమంతా పోగొట్టుకుంది. ఎవరైనా ఒకరు బాగు చేయలేకపోతారా అన్న ఒక చిన్న నమ్మకంతో ప్రతి మనుషుల్ని ఆమె కలవడం జరిగింది. ఎవరు కూడా బాగు చేయలేని రోగం అది. అది ఏమైనదో ఎవరు గ్రహించలేకపోతా ఉన్నారు. ఏ మనుషులకు సాధ్యం కాలేదు. మంచి వైద్యులు, ఇంకా మేలైన వైద్యులు, ఇంకా మేలైన వైద్యులు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరి దగ్గరికి ఆమె వెళ్ళడము, వారితో పాటు తన సమస్య గురించి సంభాషించడము, వారు కూడా ఏమీ చేయలేకపోవడము, ఇవన్నీ మనం బోధ రూపంలో చాలాసార్లు విన్నాం. కానీ ఈసారి ఆమె వింటున్న మాటలు ఒక సాధారణమైన మానవుడి గురించి కాదు. ఆయన అనేకమైన ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా ఆయన చేసిన కార్యాలు చూస్తూ ఉంటే ఒక నరమాత్రుడు ఇలాగూ చేయలేడు అన్న సంగతి మాత్రము చెప్పవచ్చు. సాధారణమైన మానవుడు అయితే కాదు, కానీ ఖచ్చితంగా ఆయన దేవుడు ఆత్మచేత పంపబడిన వాడైతేనే తప్ప ఇదిగో ఇలాంటి కార్యాలు చేయలేడన్న సంగతి ఆ కుమార్తె విని లేవడానికి అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో ఉండగా శక్తిలో ఆమె పూర్తిగా నిరసించిపోయి ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ యేసుని ఆయన వస్త్రం చెంగు ముట్టినా చాలు
నేను బాగుపడతాననే విశ్వాసంతో ముందుకొచ్చింది. దేవుడు చెప్తాడు తన ప్రవక్త ద్వారా, అంత గొప్ప జన సమూహం ఆయన పైన అసలు తాకుతున్నట్టుగా ఎవరిని ముడుతున్నారో తెలియనంత రీతిలో పడిపోతుంటే, అంతమంది మధ్యలో వారందరిని నెట్టుకుంటూ వారి మధ్యలో నుంచి సందుల్లో నుంచి దూరుతూ యేసు ప్రభువుని ఆయన చెంగును తాకాలనేటువంటి ఆమె చేసిన ప్రయత్నము నిజంగానే చాలా కఠినమైనటువంటిది. కానీ ఆమె సంభవం ఏదో ఒక విధంగా యేసు ప్రభు యుద్ధకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాకింది. వస్త్రపు చెంగును తాకగానే ఆమె వెంటనే స్వస్థపరచబడింది. ఏదైతే నమ్మిందో ఆ నమ్మకాన్ని బట్టి ఆమెకు ఈ కార్యాలు జరిగాయి. ఆ తర్వాత మనకు తెలుసు, ఇదే అకౌంట్ అంటే ఇదే రకమైన లేఖనము మిగతా సువార్తల్లో చూసినప్పుడు యేసు ప్రభు వారి మాట అడుగుతారు, ఎవరు నన్ను తాకింది? ఎందుకంటే నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, ద వర్చ్యూ మహిమ నాలో నుంచి బయటకు వెళ్ళిపోయినట్లుగా నేను అనుభూతి చెందాను. ఎవరు నన్ను తాకిందనగానే ఆ స్త్రీ తానేని నన్ను ముందుకు రావడము, జరిగిందంతా చెప్పడము. కానీ చివరిలో దేవుడు ఒక మాట అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇప్పుడు ఈ స్త్రీ బాగుపరచబడ్డానికి గల కారణాన్ని మనం ఒకసారి పరిశీలనగా చూస్తే, ఈమె యొక్క స్వస్థతలో దేవుడి యొక్క పాత్ర ఏమీ లేదా? ఈమె స్వస్థపరచబడడానికి కేవలం ఈమెలో జరుగుతున్న ఏదో ఒక ప్రత్యేకమైన సహజాతీతమైన కార్యాలు మాత్రమే కారణమని చెప్పుదుమా? ఎందుకంటే మిగిలిన అనేకులు కూడా యేసు ప్రభువుని తాకుతూనే ఉన్నప్పటికీ కూడా ఎవరికి లభించని స్వస్థత కేవలం ఆ ఒక కుమార్తె మాత్రం పొందుకోగలిగింది. ఇప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడు. అంటే అది దేవుడిచ్చిన విశ్వాసమా, తనకు తానే పుట్టించుకున్న విశ్వాసమా? ఓకే, ఆయన మాటలు వినడం వల్ల ఉత్పత్తి అయింది. నేను మళ్ళీ అదే ప్రశ్న అడుగుతా, ఆయన మాటలు వినడం వల్ల ఉత్పత్తి అయిన ఆ విశ్వాసము తనకు తాను కల్పించుకున్నదా, దేవుడు కల్పించిందా? మరి నీ విశ్వాసం అంటాడేంటి? నీ విశ్వాసం అంటాడేంటి? నీ దేవుడైన యెహోవానైన నేను నీ గాయములు కడతాను, నిన్ను బాగు చేస్తానని అనేకమైన మాటలు పాత నిబంధనలు మీరు చూస్తారు. గాయాలు రేపేవాడు ఆయన, కట్టువాడు ఆయన. అన్నింటికీ కూడా ఆయనే సమస్తము చేయగలుగుతాడు. నేను చేస్తాను, నేను చేయగలుగుతాను అన్నాడు. మోషే లాంటి ఒక పెద్ద ప్రవక్త బండలో నుంచి నీరును తీసుకొచ్చే రెండవ సందర్భంలో ఆ బండతో మాట్లాడు అన్నప్పుడు ఆయన నేను మీకు నీళ్ళు ఇస్తాను అన్న పదాన్ని వాడుతున్నాడు అంటాడు ప్రవక్త. నేను అని నువ్వు నన్ను గనపరచాల్సిన చోట నన్ను గనపరచకుండా నీవు అక్కడ అలాగూ చేసినందున నువ్వు కానాడు దేశంలోనికి నువ్వు అడుగు పెట్టవని చెప్పినాడు. నేను అనడంలో అంత పెద్ద పొరపాటు ఉందా? అఫ్ కోర్స్, ఖచ్చితంగా. మరి నేను అనడంలో అంత పెద్ద పొరపాటు ఉన్నప్పుడు ఇక్కడ ఈయన కూడా నీ విశ్వాసం అని చెప్పి ఆమెకి ఎందుకు ఘనతను అప్పచెప్తా ఉన్నాడు? ఆయన యుద్ధ నుంచి వచ్చిన స్వస్థత కాదా? ఈమెలోనే ప్రత్యేకంగా ఎవరికి తెలియకుండా ఏదో ఒక ప్రత్యేకమైన రీతిలో తనకు తాను ఏమైనా ఉత్పత్తి చేసుకోగలిగిందా? ఇప్పుడు ఇంతకీ నేను ఒక ప్రశ్న అడుగుతా, ఈ స్త్రీ స్వస్థపరచబడ్డానికి గల కారణాలు ఏంటి? ఒకటి విశ్వాసమా, లేదా దేవుడి వరమా, లేదా దేవుడి కృపయా, లేదా కరుణన? నేను చెప్పినటువంటి ఈ పదాలలో మరొకటి కూడా జోడిద్దాం, లేదా ప్రేమన. ఇవన్నీ ఒకటే అని ప్రార్థనలో అందరూ కిచిడి చేసేస్తారు సాధారణంగా. నీ ప్రేమ, కృప, వాత్సల్యం బట్టి అన్నీ తోసేస్తారు ఒక దాంట్లో. బట్ ఇవన్నీ కూడా వేరు వేరు గుణలక్షణాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన కార్యాలు చేస్తాయి. మీరు ఇదివరకు విన్న దాని గురించి మీకు తెలుసు. కరుణ ఏం చేస్తుంది? కరుణ ఏం చేస్తుంది? ఎదుటివాడు తప్పు చేసినప్పుడు
ఆ తప్పుల నుంచి క్షమించబడడానికి అర్హత లేకపోయినా క్షమించేది కరుణే. క్షమాగుణాన్ని కలిగి ఉండేది కరుణ, ఫర్గివ్నెస్. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, ఆయన కరుణామయుడు కాబట్టి. మీ పరలోకపు తండ్రి కరుణమయుడు ఉన్న ప్రకారం మీరును కరుణ గలవారై ఉండడం లేఖనం చెప్పినట్లుగా మనం ఒకరినొకరు క్షమించుకోగలుగుతున్నాము. నేను నా సహోదరుని క్షమించలేకపోతా ఉన్నా, ఎప్పుడు 5 ఏళ్ళ కిందో 10 ఏళ్ళ కిందో 20 ఏళ్ళ కిందో జరిగిన తప్పిదాలు కూడా నేను క్షమించకుండా అట్లాగే పట్టుకోగలుగుతానంటే నాలో కరుణ లేదు. కరుణ ఎక్కడ ఉంటుందో క్షమాపణ అక్కడ ఉంటుంది. కరుణ అంటేనే క్షమాపణ, కరెక్టేనా? ప్రేమ అంటే సరే, కృప అంటే సరే, విశ్వాసం అంటే చెప్పండి. ఇది ఒక్కటి తెలిస్తే దీని నుంచి అన్నీ లాగుదాం. విశ్వాసం అంటే మళ్ళీ నిరీక్షింపబడి వాటి స్టార్ట్ చేస్తారా? అది కరెక్టే, కానీ ప్రథమ స్థాయి ప్రత్యక్షత అది. విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఏంటయ్యా? ఓహో, ఓకే. విశ్వాసం అంటే ప్రత్యక్షత వచ్చి అవే చెప్తారా? పదార్థము, ప్రత్యక్షత, 6వ ఇంద్రియము, ఇంకా ఏంటి విశ్వాసం అంటే? ఇంకా ఏంటి చెప్పండి అమ్మా. మీరు తెలిసినా చెప్పడం లేదు. విశ్వాసం అంటే నమ్మకము, ఇంకా మరొక సందర్భాన్ని మీ ముందు పెడతాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 52వ వచనం చూడండి. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. చాలు, వెంటనే అతడు చూపు పొందుకుంటాడు. గుడివాడు చూపు లేదు, ప్రభువా నాకు చూపును అనుగ్రహించుము అని ప్రార్థన చేయగా దేవుడు వాడి అందుకు కనికరము చూపి అతనికి ఒక మాట చెప్తాడు. ఏమని? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఈ మాట దేవుడు బైబిల్ అంతట్లో 2 చోట్ల వాడతాడు. ఒకటి రక్తస్రావం గల స్త్రీ దగ్గర, రెండవది ఈ గుడ్డివాడి దగ్గర. ఈ 2 పదాలు వాడతాడు. కానీ ఎవ్రీ టైం దేవుడు కొన్ని అద్భుత కార్యాలు చేయడానికి ఇట్లా వారి విశ్వాసమే వారికి చెల్లుబడవుతుంది అని అడగల. ఒక సహోదరి విధవరాలు, తన కుమారుడు చనిపోయినాడు, అట్లాగన మోసుకొని వెళ్ళిపోతా ఉంటే ఏది ప్రశ్నించకుండా తాకి లేవమన్నాడు, లేచాడు. మరికొంతమంది దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోకయ్యా, మమ్మల్ని స్వస్థపరచమని అడగగానే వారిని బాగు చేశాడు. కొన్ని చోట్ల నేను చేయగలుగుతానని మీరు నమ్ముచున్నారా అంటే నమ్ముచున్నామని చెప్పారు. కొంతమందికి విశ్వాసం సరిపోకపోతే ఆయన కొన్ని మాటల ద్వారా వారికి విశ్వాసాన్ని పెంచే ప్రయత్నంలో ఆయన అంటాడు, ఏమని? ముందు నేను చేయగలుగుతాను, నువ్వు నమ్ము. కరెక్టేనా? ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు స్వస్థపరుస్తూ తీసుకొచ్చినాడు. కానీ ఈ 2 సందర్భాల్లో మాత్రం చాలా ప్రత్యేకంగా ఆయన ఏమంటాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కరెక్టేనా? ఇప్పుడు ఈ విశ్వాసమే మరి స్వస్థపరచబడడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక ఈక్వేషన్, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ఈక్వేషన్, ఆ ప్రణాళిక గురించి మనకు కొంత అవగాహన కలిగారు. నిన్న ఉదయకాల వర్తమానం విన్నారుగా, ఎత్తబాటు యొక్క విశ్వాసానికి రుజువు గురించి విన్నారు. కొంత భాగం దానిలోంచి తీసుకుందాం, సో దట్ మీకు నేను చెప్పేటువంటి విషయాలపైన సుస్పష్టమైనటువంటి ఆ శిఖరస్థాయి ప్రత్యక్షత లభిస్తూ ఉంటుంది. కొంత దాని నుంచి మనం ముందుకు వస్తే కనుక 63-0825E 63-0825E దాంట్లో 138 పేరా చదవండి. 138. God
pure, unadulterated faith, ఎప్పుడైతే నీ దగ్గర యథార్థవంతమైన నిజమైన విశ్వాసం ఉంటుందో, like your love is to your companion, ఓ నీ భాగస్వామి నువ్వు ప్రేమించున్నట్లుగా నీ దగ్గర యథార్థవంతమైనటువంటి విశ్వాసం ఉంటుందో, then you prove it by the way you act. నీవు క్రియల ద్వారానే నువ్వు కలిగి ఉన్న దాన్ని నిరూపించగలుగుతావు. ఓకే, You are not complaining no more. నువ్వు నిజంగానే యథార్థవంతమైనటువంటి విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఇకపైన ఫిర్యాదులు కానీ కంప్లైంట్లు కానీ ఇవేమి నువ్వు చెప్పవిక. ఓకే, You know it's done. Just నీకు go తెలుసు ahead. అది జరిగిపోయిందన్నట్టుగానే నువ్వు నమ్ముతూ ఉంటావు. No matter what the thing look like, అది ఏ విధంగా కనబడినప్పటికీ సరే ఇది జరిగిపోయింది అని నువ్వు నమ్ముతావు. నువ్వు ఇక what anybody else says, ఓ ఎవరు ఏది చెప్పినా కూడా నువ్వు వినవిక. you know what's happened. నీకు తెలుసు అక్కడ ఏమి జరిగినదో, You know that it's finished. నీకు తెలుసు అది ముగించబడినదని. Just as well as you know you love your husband, Okay. as well as you know you love, see, love and faith has to go together. మంచిగా గమనించండి అమ్మ, జాగ్రత్త. ఇక్కడ ఈ ప్రవక్త గారి యొక్క ఈ వివరణ లేకపోతే ఓన్లీ బైబిల్లో చూసి మీరు దీనంత మాత్రం కూడా పట్టుకోవడం మనకు సాధ్యం కాదు. జాగ్రత్తగా గమనించండి. నేను చెప్తున్నాడు చూడండి, ప్రేమ మరియు విశ్వాసము కలిసి ప్రయాణం చేస్తాయి. కరెక్టేనా? ప్రేమ విశ్వాసం కలిసి ప్రయాణం చేస్తాయి. దేవుడి యొక్క ప్రవక్త మనకు చెప్పిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మొదటగా ప్రేమే పుడుతుంది, ప్రేమలో నుంచి విశ్వాసం పుడుతుంది. కరెక్టేనా? ఎప్పుడు కూడా మొదటిగా ప్రేమ పుట్టాలి, ఆ ప్రేమ మన విశ్వాసం గలవారు అట్లా చేయగలగాలి. కానీ ఇవి రెండు కవల పిల్లలు లాంటివి, రక్త సంబంధికులు. ఇదే పదాలు వాడా. ఇవి రెండు రక్త సంబంధికులు అయినా కూడా ఒక గర్భం యొక్క ప్రసవంలో ముందుగా ఒక బిడ్డ వచ్చి తర్వాత ఒక బిడ్డ వచ్చినట్లుగానే ప్రేమ జ్యేష్ఠ కుమారుడు, విశ్వాసము కనిష్ట కుమారుడు. కరెక్టేనా? అందుకే 3 ప్రాముఖ్యమైన అంశాల గురించి చెప్తాడు. ఈ 3 గొప్పవి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది? ప్రేమ. ఎందుకంటే ఇది జ్యేష్ఠ కుమారుడు యొక్క లక్షణాలు కలిగి ఉంది. దీని తర్వాత రెండో అత్యంత గొప్ప విషయం ఏది అంటే విశ్వాసమే. తర్వాత నిరీక్షణ. నిరీక్షణలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి, దాని గురించి మళ్ళీ మాట. ఇప్పుడు ఈ ప్రేమ విశ్వాసము రెండు కలిసే ప్రయాణం చేయాలి. కరెక్టేనా? ఇప్పుడు ఈ ప్రేమ ఉత్పత్తి అవ్వాలంటే ముందు ఏం రావాలని చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను నిన్ను ప్రేమించాలన్నా, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలన్నా ఏం జరగాలి? కొంత సులువైనటువంటి పదాలు చెప్పండి నాకు. సులువైన పదాలు. ప్రత్యక్షతే కరెక్టే మీరు చెప్పింది. షేరింగ్, బయలుపాటు, మర్మం ఎరుగుట, రహస్యములు తెలుసుకుంటా. ఇదేనా? ఎస్. ఇక్కడ రహస్యాల బయలుపాటు జరగాల. దీన్నే మనం ప్రత్యక్షత అని పిలుస్తాం. ఎందుకంటే అర్థం కావడానికి ప్రత్యక్షత అనాలిగా. ఓకే, ఇప్పుడు ఈ రహస్యాల బయలుపాటు జరగాలంటే ఏం కావాలి? దేవుడి యొద్ద నుంచి ప్రీ డెస్టినేషన్ అనేటువంటి ఎన్నిక కావాలి. మొట్టమొదటిగా ఎన్నికతో ప్రారంభమైనదే ప్రత్యక్షపరచబడిన తర్వాత అది ప్రేమగా ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రేమ విశ్వాసాన్ని ఉత్పత్తి చేసి తీసుకెళ్ళాలి. ప్రేమే విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రేమ విశ్వాసాన్ని చేపట్టుకొని తీసుకెళ్తుంది. కరెక్టేనా? ఇప్పుడు ఆ స్త్రీతో, ఆ గుడ్డివాడిగా ఉన్నటువంటి వాడు కళ్ళు పొందుకున్న వాడితో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ విశ్వాసం నేను స్వస్థపరిచింది. అంటే దానికంటే ముందు ఏం జరిగి ఉండాలి? ఆమె ఖచ్చితంగా ప్రేమను కలిగి ఉండాల్సింది ఉంది. ఈ ప్రేమ ఉత్పత్తి అవ్వడానికి గల కారణమగునటువంటి సంగతులు విని గ్రహించి ప్రత్యక్షత పొందుకొని ఉండాల్సింది ఉంది. దీని అందరికంటే ముందుగా తనను వెంబడించుచున్న కొన్ని వేల మంది శిష్యుల్లో కన్నా ఈమె ముందు ఎన్నిక కలిగిందే ఉండి తీరాల్సింది. కరెక్ట్గా అంతేనా? ఇప్పుడు ఈ ఎన్నికలో ఆమె ఉన్నది కనుక వస్త్రపు చెంగు ముట్టినా సరే బాగుపడతానన్న ప్రత్యక్షత అసలు ఆ బోధ ఎక్కడ లేదు. ఎవ్వరు చేయలే ఆ బోధ, ఎవరు చేయలే. ఆయన అంతకుముందు ఎప్పుడు కూడా అట్లాగే చేసింది లేదు. ఇదివరకు 2-3 చేసి ఉండి ఆ సంగతులు వినబడి ఉంటే బహుశా ఆ బోధ జరిగిందని చెప్పొచ్చు. కానీ ఆ బోధ ఎలా జరిగిందంటే రహస్యమైన బోధ. ఇక్కడే ఇగో ఈ ఒక కేటగిరీలోనే వాక్యం ఉంటుంది, తర్వాత ఇంకేముంటాయి? ప్రత్యక్షత ఉంటుంది,
ఈ స్థలాల్లోనే ఇవన్నీ జరిగేది. మనము మీరైనా నేను ఎవరైనా ఇక్కడ నిలబడేది. ఎన్నిక గలవారము, తన వాక్యంతో మనల్ని పిలిచినాడు, ప్రత్యక్ష దయచేశాడు. అది ఏం చేస్తుంది? మనకు తన రహస్యంలోని ఎరుగునట్లుగా చేసి మనల్ని ప్రేమ గలవారిగా చేస్తూ ఉంది. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది అంటున్నాడు ఆయన? దట్ లవ్ ప్రొడ్యూస్ ఫెయిత్. ఇప్పుడు బైబిల్లోకి వచ్చిన చూపిస్తాను మీకు. ఇప్పుడు వారి ఇరువురిని బాగు చేయడానికి ఈ విశ్వాసమే కారణమైంది. కరెక్టేనా? వాస్తవం. కానీ విశ్వాసం ఒంటరిగా నడవదు. విశ్వాసము ఒంటరిగా నడవదు. ఓన్లీ విశ్వాసం అంటే సరిపోదు. విశ్వాసంతో పాటు మరికొన్ని విషయాల గురించి మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఇక్కడ ఎఫెసీ 2వ అధ్యాయం వచ్చింది చూడండి. మీరు విశ్వాసము ద్వారా, ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, జాగ్రత్తగా గమనించాలి. ఇది కొన్ని వందల వేల మార్లు వాక్యాన్ని చదువుతాం కానీ నిశ్చితంగా కూర్చున్నది ఏమైందో పరిశీలించారు. ఇప్పుడు మనం రక్షించబడడానికి కారణం ఏది? విశ్వాసమా, కృపనా? కృపే. కృప ద్వారా విశ్వాసమా, లేదా విశ్వాసం ద్వారా కృపనా, లేదా రెండింటి కలిపా? కృప ద్వారా, కృప ద్వారా అసలు కాదు. నేను ఎప్పుడైతే అంటారో మీకు అర్థమైపోద్ది కదా. కృప ద్వారా విశ్వాసం కాదు. ఎందుకని నేను చెప్తాను. ఇక్కడ కరుణ అనేటువంటి మరొక గుణలక్షణం పనిచేస్తుంది, కృప అని మరొక గుణలక్షణం పనిచేస్తూ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క కార్యాన్ని చేస్తుంది. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం పేరు చెప్తా, సో దట్ మీరు బాగా ఆసక్తిగా వింటారు. ర్యాప్చరింగ్ గ్రేస్. ఎత్తబాటు కృప. ఎత్తబాటు విశ్వాసం అయిపోయింది. ఎత్తబాటు విశ్వాసం విన్నారా? ఎత్తబాటు విశ్వాసం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, ఎలా పెంచాలి, ఉందా లేదా అలా చెప్పాలి, నేను చూసేసాను. సో ఈరోజు ఎత్తబాటు కృప గురించి చూద్దాం. రెండు ఒకటేనా? ఇప్పుడే కదా విశ్వాసం ద్వారా కృపన, కృప ద్వారా విశ్వాసమా రెండు కలిపి అడిగితే సమాధానం చెప్పారు కదా. ఇప్పుడు ర్యాప్చరింగ్ ఫెయిత్, ర్యాప్చరింగ్ గ్రేస్. ఎత్తబాటు విశ్వాసము, ఎత్తబాటు కృప. ఇవి రెండు ఒకటే కాదన్న సంగతి తెలుసుకోవడానికి మనం పనిచేస్తూ అసలు ఎత్తబాటు కృపను ఎలా పొందుకుంటామో తెలుసుకుందాం. మీకు అర్థమవుతుందిగా. ఇప్పుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి నీ మనస్సు అను నడుముకు కట్టుకొని నిబ్బరం గల బుద్ధి గలవారై. ఇప్పుడు జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏంటండి? తేబడు. ఓహో, ఏదో ఒక కృప ఉంది. ఈ కృప ఆయన ప్రత్యక్షమైనప్పుడే తేబడుతుంది. మంచిగా వినాల, జాగ్రత్త. ఇక్కడ మాట్లాడుతున్న ఆ కృప చాలా ప్రత్యేకమైంది. ఇది ఎలా వస్తుంది అంటే ఆయన ప్రత్యక్షమగు దినాలలోనే ఈ కృప మనల్ని ఆవరిస్తుంది. ముందు రాదు ఇది. మళ్ళీ చదవండి, నేను చెప్తున్నా కోర కూడా మళ్ళీ ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. అంటే ఈ కృప ఎప్పుడు రావాలి? అదే మీరు చదువుతున్న ఆ లేఖనములోనే ర్యాప్చరింగ్ గ్రేస్ ఉంటుంది. ఎత్తబాటు కృప అనేటువంటిది ఆ లేఖనంలోనే మాట్లాడుతున్నాడు. దాన్నే దేవుడు తన ప్రవక్తను బయలుపరిచినాడు. ఓహో, ఒక ప్రత్యేకమైన కృపా తలాంతున్నది. ఇది కేవలం దేవుడు యేసు ప్రభు వారు మనకు ప్రత్యక్షమగునప్పుడే ఆ కృప మనకు అనుగ్రహించబడుతుంది. ఇది ఉంటేనే ఆయనను ఎదుర్కొని ముఖాముఖిగా చూసి మరణం పొందకుండా నిలబడగలిగేటువంటి శక్తినిచ్చేది ఈ ఎత్తబాటు కృపే. ఈ కృపే నిలబెడుతుంది. ఇది లేకపోతే ఆయనను చూడలేము, ముఖాముఖి దర్శనము చేయలేము, నిలబడలేము, బ్రతికుండలేము. మనం నా మాట మీకు అర్థమవుతుందా? ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు.
ఈ కృప బైబిల్లో చాలా మందిని ఆవరించి కమ్మినందున వారు దేవుని చూడగలిగారు. యాకోబు అంటాడు, ఫైటింగ్ అంతా అయిపోయి, అమ్మో నేను దేవుణ్ణి చూసా, దేవుడు నన్ను తెలిసింది, చూశానన్న స్పష్టత దొరికింది, కానీ బ్రతికి బట్టగట్టి బయటకు వచ్చాన సంగతి కూడా తెలిసింది. ఎలా చూసి నువ్వు బ్రతకగలిగావు? అతనికి దేవుడు ప్రత్యక్షమైనాడు. కానీ ఈ ప్రత్యేకమైన ఈ కృప ఆ సమయంలో అతన్ని ఆవరించి భద్రం చేసింది. ఇట్లా ఎంతమంది చూశారు? బండ సందులో ఉన్నటువంటి మోషే కూడా ఇదే కృపతో కప్పబడే దేవుని చూడగలిగాడు, చూసి బతకగలిగాడు. నాట్ ఎవ్రీబడి కెన్ ఏబుల్ టు సీ గాడ్. అందరూ దేవుని చూడలేరు. ఎవరు చూడగలుగుతారు అంటే ఈ యొక్క ఎత్తబాటు కృపను ఆవరించబడుతున్న వారు మాత్రమే దేవుని సంధించడానికి శక్తి గలవారు అవుతారు. ఎనీవేర్, ఎవరైనా సరే, ఈ కాలగడి వర్తమాని కూడా అవ్వచ్చు, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు అవ్వచ్చు, మొదటి సంఘకాల నుంచి చివరి సంఘాల ప్రవక్త వరకు కూడా ఎవరైనా సరే దేవుని చూడాలంటే ఈ కృప అవసరం. కానీ ఈ కృప మనందరికి కావాలిగా, కరెక్టేనా? ఈ కృప మనందరికి కావాలి. ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ ఆ యొక్క స్త్రీని, ఆ యొక్క గుడ్డివాన్ని బాగు చేసే సందర్భాన్ని చూద్దాం. వారు ఏం చేశారంటే యేసు ప్రభు యొక్క వస్త్రం చెంగు తాకగానే ఆయన నుంచి ప్రభావం లాక్కున్నారు. కరెక్టేనా? ప్రభావాన్ని ఆయన ఇచ్చాడా, వీళ్ళు తీసుకున్నారా? ఐఎమ్ స్పెసిఫికల్లీ ఆస్కింగ్, జాగ్రత్త. ఆయన ఇచ్చాడా, తీసుకున్నారా? ఇలా తీసుకున్నారు, పక్కా ఫిక్స్. అట్లా కూడా గుంజుకోవచ్చా దేవుని దగ్గర? అట్లా కూడా తీసుకోవచ్చా? ఇక్కడ దేవుడి ప్రవక్త చెప్పిన ఒక మాట అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం దయచేస్తుంది. మంచిగా వచ్చాడు. కొంచెం ముందుకెళ్ళి 61-0827. ద మెసేజ్ ఆఫ్ గ్రేస్, కృపా వర్తమానం అనే వర్తమానంలో 138 పేరులో ఒక మాట చెప్తాడు చూడండి. That's what it is, grace. ఓ కృప అంటే అదే ఏంటది? The grace of God. దేవుడి యొక్క కృప, The grace of God has brought forth a shadow. దేవుడి యొక్క కృపయే ఒక ఛాయను ముందుకు తీసుకొని రాగలిగింది. God brought grace into our lives by His love for us. ఓ దేవుడు మంచిగా గమనించాలా, తన కృపను మన జీవితాలకు ప్రవేశపెట్టాడు. దేనివల్ల? ప్రేమ మూలముగా. మంచిగా గమనించాలి. ఇప్పుడు ప్రేమ మూలముగా ఏ విధంగా విశ్వాసం ఉత్పత్తి అవ్వాలనో ఇదే ప్రేమ మూలముగా కృప కూడా ఉత్పత్తి అవ్వాలి. కాసేపు కన్ఫ్యూజన్గానే ఉంటుంది, ఒక అరగంట దాన్ని స్పష్టత వస్తాయి. ప్రేమలో నుంచే విశ్వాసం ఉత్పత్తి అవ్వాలి, ప్రేమలో నుంచే కృపయు ఉత్పత్తి అవ్వాలి. తర్వాత చూడండి, Here is something else grace cannot do. ఓ ఇక్కడ ఒక మాట చెప్తా చూడండి. ఇక్కడ కృప ఒక కార్యాన్ని ఎంత మాత్రము చేయలేదు. కృప అన్ని చేస్తుంది, ఇది మాత్రం చేయలేము. ఏంటది? Grace cannot be bought. నువ్వు కృపను ఎంత మాత్రము పొందలేవు, కొనలేవు. Grace cannot be sold. కృప అమ్మబడ్డానికి కూడా వీల్లేదు. It's grace. ఎందుకంటే అది కృప. అయ్యో, కృప చూపు తండ్రి రాదు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, తెలియకుండా చేసిన ప్రార్థన ఇదివరకు గతంలో నడిస్తే చాలు, కానీ ఇప్పుడు వేరు. ఇప్పుడు కృపను కొనుక్కోవడం సాధ్యం కాదు, కృప అమ్మబడడం సాధ్యం కాదు. ఎందుకంటే అది కృప. కృప యొక్క కార్యం చేయలేదు. కృప ఎలాంటిది అంటే నీకు నేను ముడి పదార్థాలు ఇచ్చి ఫలాన్ని నువ్వే తెచ్చుకో అని ఒక వ్యవసాయకుడిగా తయారు చేసినటువంటి ఒక పరిస్థితి లాంటిది. కరెక్టేనా? ఇస్తారో దేవుడు నేరుగా మన కృపనివ్వడు. మీకు అర్థమవుతుందా? దేవుడు నేరుగా మన కృపనివ్వడు. ఒక బయట ఒక లోక సామెత ఉంటుంది, ఏంటి తెలుసా? వెన్ యూ వాంట్ టు హ్యావ్ ఎ బటర్ఫ్లైస్ బెటర్ టు రేజ్ ఎ గార్డెన్. అంటే మీకు అదే పేరు పెట్టింది దానికి. ఓకే, బటర్ఫ్లై తెలుసు కదా ఇంగ్లీష్లో, బటర్ఫ్లై వాడుకుందాం. మీకు బటర్ఫ్లైస్ కావాలంటే దేవుడు నేరుగా బటర్ఫ్లైస్ ఇవ్వడు. ఏం చేస్తాడు? వర్షాన్ని ఇస్తాడు. నువ్వు గార్డెన్ పెంచుకొని ఆ గార్డెన్లో నువ్వు బటర్ఫ్లై తెచ్చుకోవాలా. మీకు అర్థమవుతుందా? అలాంటిదే కృప కూడా. కృప నేరుగా రాదు. కృప రావాలంటే దానికంటే ముందు జరగాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి, ఆ తర్వాత జరగాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి.
ఈ కృపకి ప్రేమకి మధ్యలో మళ్ళీ కొన్ని నడిపించవలసిన శక్తులు కొన్ని ఉన్నాయి. ఇది సరిగా పాడతలేదు. ఇక్కడ ఈ ప్రేమ నుంచి కృప ఉత్పత్తి అవ్వడానికి మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన శక్తులు దేవుడి దగ్గర నుంచి కావాల్సింది ఉంది. ఇవి ఏవీ లేకుండా ఎత్తబాటుకు సరిపడేటువంటి పరిపూర్ణమైన దేహ మార్పుకు సంబంధించిన డైనమిక్ శక్తులు రావు. మంచిగా గమనించండి. ఇప్పుడు దేవుడు ప్రవక్త చెప్తున్నమాట. ఇంకొంచెం ముందుకు రండి. It's by a sovereign word. దేవుడి యొక్క కృపతోనే ఇదంతా సాగుతూ ఉంది. Yes, ఓ అవునయ్యా, you cannot bargain for it. నువ్వు దాని కొరకు బేరసారాలు కూడా నువ్వు ఆడలేవు. అవునా? నువ్వు చెప్పినట్టు చేస్తా నా కృపి ప్రభువా, ఇక నుంచి నేను ఇట్లా చేస్తా, అప్పుడు నాకు ఇట్లా కృపియు అని నిబంధన పెట్టుకున్న కృపిస్తాడా? తర్వాత దేవుడు ప్రవక్త వచ్చాడు, You can say, నువ్వు అనొచ్చు, God, దేవుడా I will do so and so. ఓ నేను పలానా కార్యం చేస్తా, If you will do so and so. నువ్వు ఒకవేళ పలానా చేస్తే కనుక నేను పలానా చేస్తా. ఇట్లా దేవుడితో పాటు ఈ రాయబేరాలు, వ్యాపార సంబంధమైన బంధాలు కలిగి ఉండి చేయడం వల్ల కృప రాదు. నీకు అర్థమవుతుందా? అయ్యా నువ్వు మా ఇంట్లో సమాధానం తెచ్చినావు అనుకో, నేను రెగ్యులర్గా చర్చికి వస్తా. అట్లా నీ జీవితంలో కృపను ఎప్పుడు రుచి చూడలేవు. నువ్వు మాకు ఒకవేళ నాకు మంచి ఉద్యోగం ఇచ్చావనుకో, చెప్పండి, ఉద్యోగం ఇచ్చావనుకో నేను నీ సన్నిధిలోనే బ్రతుకుతా. అట్లా కాదు. నాకు మంచి 12 భర్తనిచ్చావనుకో, అచ్చా 12 పిల్లోడు కదా, సారీ ఇట్స్ ఓకే, రివర్స్ అయిందా, 12 బిడ్డనే ఇచ్చినావు అనుకో. ఇట్లా కాదు దేవుడి కృప. నువ్వు నాకు ఇస్తే నేను ఇది చేస్తా, నాకు ఇస్తే ఇలా ఉంటా. ఈ షరతులతో దేవుడి కృప రాదు మనకి. దేవుడి కృప ఈ షరతులతో బట్టి, ఈ ఓడంబడికలను బట్టి ఉత్పత్తి అవ్వదు. దేవుడి యొక్క ప్రవర్తన చూడండి, ఐ విల్ డూ సో అండ్ సో ఇఫ్ యు డూ సో అండ్ సో, యూ కాంట్ డూ దాట్. నువ్వు ఎంత మాత్రం చేయలేవు దాన్ని. God won't do that. దేవుడు ఎప్పుడూ చేయడు అలాంటి పనుల్ని. You cannot pull nothing out of God. ఓ ఇది అసలు చేశాడనమాట. నువ్వు దేవుడిలో నుంచి దేన్ని బయట గుంజలేవు. అరే మరి ఈ రక్తస్రావం అసలు ఇలా గుంజింది? నువ్వు దేవుడిలో నుంచి ఏదైనా ఒకటి బయటకు లాగాలంటే ఏది నువ్వు నీ ఇతరులు నువ్వు లాగలేవు. అరే మరి ఈ గుడ్డివాడు ఎలా లాక్కున్నాడు? సరే గుడ్డివాడు అన్న కొంత స్టోరీ పర్వాలే. ఈమైతే మరి తెలియకుండానే నన్ను తాకింది ఎవరు అంటాడు ఆయన. అలా ఎలా లాక్కున్నావమ్మా ఆయనలో నుంచి ప్రభావాన్ని? దేవుడు ప్రవక్త అంటాడు ఏమని? దేవుడు హృదయాన్ని ఎరిగిన వాడు. దేవుడిలో నుంచి నువ్వు ఏది లాక్కోలేవు, ఏది తీసుకోలేవు. కానీ ఆ తర్వాత చూడు, దేవుడు దానిని నీకు ఆయన కృప ద్వారా ఇచ్చును. ఓ మనం దేవుడిలోంచి ఏది లాక్కోవడం ఉండదు. ఏదైనా వచ్చిందంటే కృపతో వచ్చిందే. ఇప్పుడు ఈ స్టోరీకి అప్లై చేద్దాం. రక్తస్రావం గల స్త్రీ ఆ ప్రభావాన్ని లాక్కుంది చూసారా? ఆమె లాక్కోలే, కృపతో ఈయన ఇచ్చాడు అంతే. ఎందుకంటే దేవుని యొద్దకు వెళ్ళి లాక్కోవడము అసాధ్యం. ఆయన అనుమతించింది, ఆయన పర్మిషన్ ఇవ్వకుండా తనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోవడం ఎంత మాత్రము జరగదు. అది అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి ఈ విశ్వాసము ఆమెలో ఉండగానే దేవుడు తనలో ఉన్నటువంటి కృప ద్వారా ఆమెకి స్వస్థతను కలిగజేశాడు. ఇక్కడ ఈ విషయాన్ని గమనించాను. ఏదైనా సరే మనం పొందుకుంటున్నాము అంటే విశ్వాసం ద్వారా పొందుకుంటున్నామా, కృప ద్వారా పొందుకుంటున్నామా, ఇది కనిపెట్టాలి. నా విశ్వాసం వల్ల నాకు లభించింది అన్నావా, నువ్వు గర్వంతుడు అవుతున్నావు, అబద్ధికుడు అయిపోతావు. కరెక్టేనా? ఇక్కడ నేను చెప్పుచున్న ఈ మాటలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యాలు చేస్తా ఉంది. ఇప్పుడు ఈ కృపయే చివరిగా లాస్ట్కి ర్యాప్చరింగ్ గ్రేస్, ఎత్తబాటు కృపగా మలచబడాలి. కృప యొక్క ప్రారంభ కార్యాలు చూద్దాం ఒకసారి. కృప ఖచ్చితమైన కార్యాలు చేస్తుంది. ఏంటది? నీతీకరణ. ఇవన్నీ కృపా కార్యాలే కదా. 3 వర్క్స్ ఆఫ్ గ్రేస్. నీతీకరణ దేని గుండా ఉత్పత్తి అవుద్ది చెప్పాలి. అడాప్షన్, అంతేగా? ఓకే.
తర్వాత పుత్ర స్వీకారము, పరిశుద్ధాత్మ బాప్తిసంలో చివరి దశ. ఆ తర్వాత ఉత్పత్తి అవ్వాల్సింది ఏంటి? శరీర మార్పు. అంతేనా కదా? ర్యాప్చర్ అని అర్థం పోదు, ప్రస్తుతానికి మీకు అర్థం కావడం కొరకు. ఇప్పుడు ఒక వ్యక్తి నీతీకరణలో అడుగు పెట్టాలన్నా ఇది కృపాకార్యమే. ఇవన్నీ కృప ఈ కార్యాలు చేయాలి. కానీ నీతీకరణలో ఒక వ్యక్తి అడుగు పెట్టాలంటే ముందు విశ్వాసం కావాలి కదా దానికి. కరెక్టే కదా? విశ్వాసము వారు కలిగి ఉండాలి. కానీ ఈ కార్యం మాత్రం కృపాకార్యంగానే వ్యవహరించబడతా ఉంటుంది. అసలు కృపకి విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం చూస్తూ ప్రేమతో దానికి ఉన్న బంధాన్ని కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. కొంచెం ముందుకు రండి. దేవుడు యొక్క ప్రవక్త చెప్పిన సంగతులను చూస్తూ ముందుకు సాగిపోదాం. (56-0404) 04. The infallibility of God's spoken word. పలకబడిన దేవుని మాట యొక్క తప్పిపోని విఫలమని. ఓకే, గాడ్ బ్లెస్ యు. తర్జుమా చక్కగా చేశారు. దాంట్లో 22వ పేరు చూడండి. ఇప్పుడు గమనించండి, మనకు రోమపత్రికలో మాట ఉంటుంది, ఎవరినైతే ఆయన ఎరిగి ఉన్నాడో వారిని పిలిచి ఉన్నాడు, ఎవరిని పిలిచి ఉన్నాడో వారిని నీతిమంతులు చేశాడు, ఎవరు నీతిమంతులు చేశాడో వారినే మహిమపరుస్తాడు. లాస్ట్లో మహిమపరచడం ఉంటుందిగా. ఓకే, ఫైన్. చూడండి, ఇప్పుడు చూడండి, దాని గురించి చెప్తూ దోస్ హూ హ్యాస్ కాల్డ్, ఎవరైతే పిలువబడ్డారో వారిని ఇదివరకే నీతిమంతులుగా చేశాడు. ఎవరినైతే నీతిమంతులుగా చేశాడో వారిని ఇదివరకే మహిమపరిచి ఉన్నాడు. అవును, అది సరియే. చూడండి, ఓ అక్కడే మన క్రియలను కృపను మిక్స్ చేసేసి మాట్లాడుతున్నాం. కరెక్టేనా? ఇప్పుడు చూడాలి అంటాడు, ఓ ఆర్మేనియన్ కాల్వినిస్టిక్ వాళ్ళ బిలీఫ్ వాళ్ళు కూడా అంతే. ఏం చేస్తారంటే కృపను కార్యాలు రెండింటిని మిక్స్ చేస్తున్నారు. కానీ అలా కాదు. ఇప్పుడు ప్రవక్త చెప్తా చూడండి, కృప అంటే దేవుడు నీ కోసము చేసిన కార్యములన్నీ కృపయే. ఓకే, మీకు అర్థమవుతుందా? క్రియలు అంటే నీవు దేవుడి కోసం చేసే వాటిని క్రియలు అంటారు. ఇదే వ్యత్యాసం, మంచిగా గమనించాలి. ఇప్పుడు క్రియలైన విశ్వాసం మృతమేగా. ఇప్పుడు ఈ విశ్వాసానికి ఏం కావాలి అయ్యా? ఈ విశ్వాసానికి ఖచ్చితంగా మనకు క్రియలు కావాలి. క్రియలు లేకపోతే ఇది మృతమైపోద్ది. అంతేనా? ఇప్పుడు ఈ క్రియలు ఏం చేస్తాయి? ఈ క్రియలు ఏం చేస్తాయి? సరే, ఈ క్రియ అంటే ఏంటిది? మనం దేవుడి కోసం చేసేదాన్ని క్రియ అని పిలుస్తాడు, వర్క్స్. ఇప్పుడు కృప అంటే ఏంటిది? దేవుడు మన కోసం చేసేదాన్ని కృప అంటారు. కృప అంటే ఇది అదని కాదు, దేవుడు నీకు చేయు ప్రతి కార్యము కృపయే. ఏం చేస్తాడు? కృపయే. రక్షణ అనుగ్రహించాడా? కృపయే. ఓ బండి ఇచ్చాడా? కృపయే. ఓ ఇల్లు ఇచ్చాడా? కృపయే. పెళ్ళయిందా? కృపయే. ఆరోగ్యం బాగు చేశాడా? కృపయే. ప్రతిదీ కృపయే. కానీ ఈ క్రియలు ఏం చేస్తాయంటే నీ విశ్వాసాన్ని ధృవీకరిస్తాయి. కరెక్టేనా? ఈ క్రియలు ఈ విశ్వాసాన్ని ధృవీకరించి ప్రకటన చేస్తుంది, ఈ విశ్వాసం సరైనదేనని. ఇది మృతమైంది కాదు, ఇది ఒంటిగా లేదు. ఈ విశ్వాసం క్రియాస్థాయిని ఉత్పత్తి చేసిందని, ఈ క్రియలే ఈ విశ్వాసాన్ని దృఢపరిచి ముద్రించినట్లుగా చేయగలిగేది. ఓకే, ఇంకొంచెం ముందుకు రండి. కృపయే మిమ్ములను దేవుడి యొద్దకు తీసుకొచ్చేది. మంచిగా గమనించాలి. కృపయే మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకొచ్చేది. నువ్వు మందిరానికి వచ్చావా? ఇది కృపయే. దేవుని గురించి కొన్ని సంగతులు తెలుసుకొని దేవుని దగ్గర అయ్యావా? కృపయే. నువ్వు నీతికరణలో శుద్ధికరణ అడుగు పెట్టావా? కృపయే. ఇక్కడ నుంచి నువ్వు బాప్తిజంను పొందుకున్నావా? పరిశుద్ధ బాప్తిజానికి కృపయే. పుత్ర స్వీకారం జరిగిందా? కృపయే.
ఇది అంచెలంచెలంచెలుగా పెరుగుతూ చివరికి దేవుణ్ణి ముఖాముఖిగా ఎదుర్కొనే ప్రత్యక్షతను ఎదుర్కొనే సందర్భం వరకు వచ్చావా, ఇది కృపయే. కానీ విశ్వాసంలో అల్ప విశ్వాసము, అధిక విశ్వాసము, అవిశ్వాసము, బలహీన విశ్వాసము, ఇంటెలెక్చువల్ ఫెయిత్ కదా, జ్ఞానానుసారమైన విశ్వాసము, సాల్వేషన్ ఫెయిత్ అంటే రక్షణ విశ్వాసము, హీలింగ్ ఫెయిత్ స్వస్థత విశ్వాసాలు, ఎలాగున్న విశ్వాసం ఒకటే, దానిలో ఉన్న పాలను బట్టి మెట్లు మెట్లు ఎలా పెట్టబడ్డాయో కృపలో కూడా కృపయు ఒకటే, కానీ పాలలో మెట్లు 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 పెట్టబడ్డది. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని ఒకటి పెంచబడుతూ వస్తుంది. మరి ఇప్పుడు అధికంగా కృపను పొందాలంటే ఏం చేయాలి? కొనుక్కోరాదు కదా. కృప అమ్మబడతలేదు, కొనుక్కోబడతలేదు, అడగబడతలేదు. కానీ కృప లేని సాధ్యం కాని పనులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కృప ఎక్కువ కావాలి, ఏం చేద్దాము? ఓ మాట చూపిస్తాను మీకు, మళ్ళీ కొంత కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం ముందు అయిపోదాం. కన్ఫ్యూజన్ కూడా లాస్ట్లో మీకు అన్ని స్పష్టత ఇస్తాను, డోంట్ వరీ. (61-0827) The message of grace. 136 136. Think of it. ఒకసారి దీని విషయమే మీరు ఆలోచన చేయండి. Love and grace is sisters. ఓ ప్రేమ మరియు కృప అక్క చెల్లెళ్ళు. Twin sisters. Twin sisters. మళ్ళీ ఎట్లాంటి చక్క చెల్లెళ్ళు? కవల అక్క చెల్లెళ్ళు. అయ్యా మీరు వింటున్నారా? ఇప్పుడు నిన్నటిదాకా ఏమి విన్నాము? ప్రేమ మరియు విశ్వాసమే అన్నదమ్ములు అనుకుంటే, ఇప్పుడు ప్రేమ మరియు కృప కూడా అక్క చెల్లెలు. మరి ఇప్పుడు విశ్వాసం కృప ఏమవ్వాలి? అన్న చెల్లెళ్ళు. అయ్యో, బంధాలు వస్తలేదు మీకు, రిలేషన్షిప్ తెలుస్తలేదు మీకు. ప్రేమ విశ్వాసము అన్నదమ్ములు, ప్రేమ మరియు కృప అక్క చెల్లెలు, విశ్వాసం మరియు కృప అంతే. ఇవే వర్తమానము. ఇప్పుడు విశ్వాసం మరియు కృప కలిసి ఏమవుతుందంటే అన్న చెల్లెలు అవుతున్నారు. మీన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్, బ్రదర్ సిస్టర్ ఏదైనా ఉండొచ్చు, కానీ ఒకే తల్లి గర్భాన జన్మించిన వారు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మంచిగా గమనించాను, నీకు అధికమైన విశ్వాసం కావాలంటే ఏం కావాలి? అధికమైన ప్రేమ కావాలి. ఇప్పుడు అధికమైన కృప కావాలంటే అధికమైన ప్రేమే కావాలి. కానీ ప్రేమ మాత్రమే సరిపోదు. ఓ జాగ్రత్త. ఇప్పుడు మీకు ఓన్లీ విశ్వాసం కావాలా? ప్రేమ సరిపోద్ది. ఎందుకంటే ఈ రెండు మన దగ్గర నుంచి ఉత్పత్తి అయ్యేది, ఇది ఆయన దగ్గర నుంచి మనకు ఉత్పత్తి అయ్యేది. కరెక్టేనా? అందుకే మీకు ఈ పక్కన రాశా, మన ఆయన దగ్గర నుంచి వచ్చేదని చెప్పడానికి. ప్రేమ మన దగ్గర నుంచి ఉత్పత్తి అవ్వాలి, విశ్వాసము క్రియలతో కూడుకుని మన దగ్గర ఉత్పత్తి అవ్వాలి, కానీ కృప ఆయన దగ్గర నుంచి ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే నీ దగ్గర ఎన్నిక వెంబడి వాక్యము మర్మము లేని ప్రత్యక్షత, ఈ కాలగడియ వర్తమానం కూడా పూర్తిగా నువ్వు తెలుసుకోవాలనే సందర్భాలు తెలుసుకున్న తర్వాత, దాని ఎరిగిన వెంటనే నీలో ఉత్పత్తి అయ్యే ప్రేమ విశ్వాసం ఉత్పత్తి చేసి, ఆ విశ్వాసం క్రియలను ధరించగానే ఇక నువ్వు వద్దన్న కృపకు మరిచిపడుద్ది. అప్పుడు పాడుకోవాలా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే. అంత కృప మనకు రావాలంటే ఇంత స్టోరీ వెనకాల ఏమేం కావాలి? క్రియలతో కూడుకున్న విశ్వాసం కావాలి, ఈ రెండు ఉత్పత్తి అవ్వడానికి ప్రేమ కావాలి, ప్రేమ ఉత్పత్తి కావడానికి ఈ వర్తమానం కావాలి. ఇప్పుడు ఇది అంతే కదా. దీనికి ఇప్పుడు మరో పేరేంటయ్యా? ఈ కాలగడియ ఈ కాలంలో ఉన్నటువంటి ప్రత్యక్షత ప్రకారంగా వర్తమానమే కావాలి. కృపా వర్తమానం ఎందుకంటే కృపను ఉత్పత్తి చేసే వర్తమానం ఇది. అసలు ఆ వర్తమానం మీరు చదివిరా? కృప వర్తమానం ఆ చదివితే దాంతోపాటు ఉన్న జతపక్షి వర్తమానాలు జోడిస్తే ఈ సిరీసే కనబడుతుంది. ఎందుకు కృపా వర్తమానం అంటే ఈ వర్తమానము అంచెలంచెలంచెలంచెలంచెలు లాస్ట్ కృపను ఉత్పత్తి చేయించేది కనుక. ఇప్పుడు అత్యధికంగా కృప కావాలా? ఈ కృప కొంచెం ఉంటే నీతికర వరకు ఆగుతుంది.
ఇంకొంచెం పెరిగితే శుద్ధీకరణ, ఇంకొంచెం పెరిగితే పరిశుద్ధాత్మ బాప్తిసం, ఇంకా కొంచెం అధికమైతే ఎత్తబాటు విశ్వాసము. ఇప్పుడు ఇది ఇంకాస్త ఎక్కువైతే శరీర మార్పుకు సంబంధించి శక్తిని ఇస్తుంది మనకు. కరెక్టేనా? ఇప్పుడు ఏ అన్న చెల్లెలైనా సరే, ఏ అక్క చెల్లెలైనా సరే సాధారణంగా కొట్టుకుంటారు. ఎప్పుడు కూడా కొట్టుకోరు, అయ్యా దెబ్బలు ఆడరా. బ్రదర్స్ రైవల్ అని ఉంటుంది తెలుసా, సిబ్లింగ్స్ రైవల్ అని ఉంటుంది. ఎప్పుడు కొట్లాడుకుంటారు. ఇది ఏంటంటే విశ్వాసము క్రియలతోనా కృపతోనా అని ఎప్పుడు ఇద్దరికి ఫైటింగ్ జరుగుతుంది. ఎప్పుడు ఫైటింగే. ఏమని? పాత నిబంధనకు ఇదే ఇక్కడ ఫైటింగ్. ఏమని? నీ క్రియల ద్వారా నువ్వు బాగుపడ్డావని ఒకడు, లేదు ఇది క్రియలు కాదు పెట్టా, ఓన్లీ కృప అంటాడు. నువ్వు ఓన్లీ కృప అని పేరు చెప్పుకొని క్రియలు మానేసావు నువ్వు. మీకు అర్థమవుతుందా? పాత నిబంధన కొత్త యుద్ధాలు అవే. ఈ రోజున కూడా సంఘాల మధ్య యుద్ధాలు అవే. వ్యక్తికి యుద్ధం. అది ఏంటంటే లేదు క్రియతోనే సాధించాలా. ఒక్కసారి తప్పిపోయిందంటే, పరలోకం సంబంధమైనటువంటి ఈవులు రుచి చూసి తప్పిపోయిందంటే వాడు ఇక వెలిగించబడ్డ సాధ్యం కాదు. అతనేమో క్రియల దగ్గర ఉన్నాడు, తీర్పు తీర్చేవాడేమో క్రియ దగ్గర ఉన్నాడు, దెబ్బతిన్నాడేమో కృప దగ్గర ఉన్నాడు. అతడు అంటాడు నా దేవుడు నన్ను లేపుతాడు. ఫైటింగే, ఈ రోజుకి ఫైటింగే. ఎందుకు ఇంత ఫైటింగే అంటే నీకు కృపా వర్తమానం అర్థం కాక. ఈ వర్తమానం వచ్చింది కృప చూపడానికి, చంపడానికి కాదు. చంపే దినాలు ఉన్నాయి. ఎత్తబాటు తర్వాత కృప ముగిసిన తర్వాత చంపుతాం. ఇప్పుడు చంపడానికి వర్తమానం రాలేదయ్యా. కృప వెంబడి కృప, మళ్ళీ అవకాశం వెంబడి అవకాశం ఇవ్వడానికి వచ్చింది. అర్థమవుతుందా? ఇక పని చేసివా నువ్వు అవుట్, అయిపోయింది. అప్పుడు ఈ కృప పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది. ఏంది? నువ్వు ఈ కొలతలో కొలుస్తున్నావు ఆ వ్యక్తిని, మరి నీ దగ్గర నేను కూడా రాను అంటుంది. అది కృప చూపించే వారికి కృప చూపించబడుతుంది. అంతేనా? కానీ ఇది ఎప్పుడు ఫైటింగ్ జరుగుతుంది. ఈ రెండింటికి మధ్యలో ఈ విశ్వాసం ఒక్కటే సమాధానం చేస్తూ ఉంటుంది, సంధి చేస్తూ ఉంటుంది. ఏమని? కొట్టుకోరు రాగండి మీరు ఉండండి. నీ బాధ ఏంది? క్రియలు లేవు వాడి దగ్గర అని చెప్పుద్ది. ఇతను అంటది రక్తం ఉంది అక్కడ, నువ్వు క్రియలతో చూసినా ఎవడు అర్హుడు కాదు కదా అక్కడ అని ఈ కృప చెప్పుద్ది. వీళ్ళిద్దరి మధ్యలో విశ్వాసం ఏం చేస్తుంది అంటే, ఓ రాయన మనం అన్నదమ్ములం రైట్రా, కలిసి ఉందని రా అంటుంది. అది మీకు అర్థమైందా? మనం అన్నదమ్ములం రా, కలిసి ఉందాం రా అంటుంది. ఇవి ఇది అర్థం కాకపోయేసరికి ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని పట్టుకుంటారు. ఒకడేమో ఇక్కడ నిలబడతాడు, కొండలు పెకిలింపగల విశ్వాసం అంటాడు, క్రియలు లేవు. కదా? ఇంకొకడేమో క్రియలు. ఏది? పరిసేడు ప్రార్థన మాదిరిగా, ఓ ఈ శంకరం లెక్క కాదు, నేను అసలు దశంభాగం, నేను అసలు చర్చకొచ్చుడు, అసలే విశ్రాంతి దినము మామూలు ఉండదు, అన్ని క్రియలు. ఈ దొర ఇక్కడ ఉంటాడు. ఈ రెండు లేని దొర ఇక్కడ ఏముంటాడంటే చేసి కృపయ్యా, చేసి తప్పిదాలు చేసి కృపయ్యా అంటారు. కానీ దేవుడు ప్రవక్త ఏమంటే కృప కార్యాలు ఉత్పత్తి చేస్తుంది, కార్యాల ఉత్పత్తులు చేసేది విశ్వాసమే. ఈ మూడింటిని నువ్వు ఎట్లా వేరు చేస్తున్నావు? ఈ మూడు ఒకే దగ్గర ఉంటాయి, కాకపోతే ఈ మూడిట్లో ఇవి రెండు మన దగ్గర నుంచి వస్తుంది, ఇది దేవుని దగ్గర నుంచి వస్తుంది. వెంటనే వచ్చేస్తుంది అది. ఈ రోజున ఎవరన్నా చేసిరా ఇక మీరు నాశమైనట్టు పొర్రి అనబాకుర్రి. ఎందుకంటే మీకు తెలియడంలే, ఈ వర్తమానం వచ్చిందే కృపను ఉత్పత్తి చేయడానికి. ఇప్పుడేం లేదు, ఇంకా దేవుడు మళ్ళీ 100 అవకాశాలు ఇస్తాడు. నువ్వు ఎవరినైతే అయిపోయింది అనుకున్నావో, నువ్వు అయిపోయిందని ఎన్నిసార్లు అన్నావు అంతకు 2 అవకాశాలు వస్తాయి. ఏది అయిపోదు. దేవుడు ఇంకా కరుణామయుడే, ఆయన కృప చూపి ఏం చేస్తాడు, నేను 2 రోజులు పదనం ఆయన మళ్ళీ కన్ఫ్యూజ్ చేయదు మిమ్మల్ని. ఇప్పుడు కరుణ అంటే ఏంటిది? దీన్ని సెపరేట్ పక్కకు రాద్దాం. మీరు ఎంజాయ్ చేస్తున్నారా? మీరు వాక్యం మీద ఆనందించాలా? అదే నేను కోరుకునేది. ఆనందించకపోతే మీకు అర్థం కాదు. ఇదిగా ఇక్కడ ఇంకోటి ఉంది. ఏంది? ఇది కరుణ. ఇవన్నీ కలగూరగంప చేసుకోవద్దు, వేరు విషయాలు. కరుణ ఏందయ్యా అంటే, ఈ కరుణ మంచిగా ఇది కృప యొక్క సిబ్లింగ్ లాగా, కృప యొక్క ఫ్రెండ్. ఇది మంచి విధానం. కరుణ కృప యొక్క ఫ్రెండ్. ఎక్కడ?
ఇప్పుడు ఈ ఎన్నిక నుంచి ఇక్కడికి కానీ, ఇక్కడ నుంచి ఇక్కడికి కానీ, ఇక్కడ నుంచి ఇక్కడికి కానీ, ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడైనా నువ్వు తప్పు చేసి పొరపాటు చేసావా? వెంటనే కృప ఏం చేస్తుందంటే, బాబు ఈ విశ్వాసం క్రియ లేకుండా నేను రాలేను, ఇవి రెండు ఉంటేనే నేను రావాలి, ముఖ్యంగా ప్రేమలోంచి నేను ఉత్పత్తి అవ్వాలి, ఇప్పుడు నేను రావడానికి నాకు అవకాశం లేదు, నేనేం చేస్తా అంటే నేను రావడానికంటే ముందు నిన్ను పంపిస్తా అని ఈ కరుణను పంపించి క్షమించినట్టే చేస్తుంది. అర్థమైందా? కృప అడుగు పెట్టాలంటే ప్రేమ విశ్వాస క్రియలు ఉండాలి. మన వైపు నుంచి ఉంటే కృప వస్తుంది. కానీ అది నేరుగా రాలేకుండా ఉన్నప్పుడు, అయినా సరే మన బలహీనత మన చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కరుణా సంపన్నుడు కరుణను పంపించి కృప వచ్చేదాకా నాగవు నువ్వు లే అని మళ్ళీ లేపు నిలబెడతాడు ఆయన. ఇది అర్థమైందా? అందుకే ఆయన అంటే మనకు అంత ప్రేమ. ఎన్ని బ్యాకప్ ప్లాన్ పెట్టిండు చూడు. బ్యాకప్ ప్లాన్ వెంబడి ఇంకో బ్యాకప్ ప్లాన్. ఈ కరుణ తర్వాత కూడా ఇంకోళ్ళు పడిపెట్టారు అని నేను చెప్పా. ఇక చెప్తే ఇక ఆగుతారా బండి, ఇక లైసెన్స్ ఇక ఊరుకుడు బండి ఇది. అది చెప్పం మనం, అది చెప్పండి పాస్టర్ రోజు చెప్పకూడదు అది. అయితే కర్ర తర్వాత కూడా ఇంకో 2 మెట్లు ఉంటాయి, తర్వాత సంగతి. ఎప్పుడు ఈ కర్మ ఏం చేస్తుందంటే కృప పూర్తిగా విస్తరింపక మునిపే ఒకవేళ ఎక్కడైనా ఈ ప్రేమలో నుంచి విశ్వాసం ఉత్పత్తి చేయడంలో విఫలమైతిమా, పడిపోతిమా, బలహీనమైతిమా, కరుణ అక్కడికి వస్తుంది. కానీ కరుణ ఉత్పత్తి చేసేది ఏది? కృపే ఉత్పత్తి చేస్తుంది. అర్థమైందా? కరుణ ఉత్పత్తి చేసేదేది, కరుణను పంపించేదేది తన కృపాలక్షణమే గుణశీలయే కరుణను పంపించి ఏం చేస్తుందంటే సర్లేదు మనసు నిలబెట్టు అని చెప్తా ఉంటుంది. ఇప్పుడు మనల్ని క్షమిస్తుంది ఏది? ఓహో అట్లా వచ్చిర్రా? అయితే సరే, ఫలం దేనికి వస్తుంది? కొమ్మక, కాండానిక, వేరుక? ఫలం దేనివల్ల వచ్చింది? ఓ దాంట్లో కూడా విభజించబడ్డారు మీరు. దీంట్లో విభజించబడ్డారనే ఉదాహరణ చెప్పా, ఉదాహరణలో కూడా విభజించబడ్డారు మీరు. ఫలం దేనిలోంచి వచ్చింది? కొమ్మనా, కాండమా, లేకపోతే దాన్ని ఏమంటారు వేరా? దేనిలోంచి వచ్చింది? బీజంలోంచి వచ్చింది. అవన్నీ బీజంలో ఉన్నవి, జన్యుల్లో. ఆ బీజమే అక్షయుడగు యేసుప్రభు. ఆ బీజమే అక్షయుడగు యేసుప్రభు. ఆయనలో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి గుణశీలాల వెంబడి గుణశీలాలలో ఒకదాని వెంబడి ఒక దాంట్లో మనం కరుణించబడుతూ, క్షమించబడుతూ, కృప చూపించబడుతూ మరలా నిలబెట్టబడతా ఉన్నాం. ఎస్ఆర్నో? అందుకే దేవుడు ఏమన్నాడంటే మీరు ఒకని యందు ఒకడు కరుణ కలిగి ఉండండి, ఒకరినొకడు క్షమించుకోండి. ఎక్కడ అవసరం ఇది? బలహీనుడైన వానికి, ఎన్ని మార్లు నిలబెట్టబడినా కూడా మళ్ళీ పాపాలు చేసేవాడికి, వద్దుబేట అన్నం కూడా మళ్ళీ తప్పు మార్గంలో పోయేవాడికి కరుణ అవసరమైంది. అతని పట్ల మనం అదే చూపాలి. కరెక్టేనా? ఎక్కడ కృప చూపాలి? విశ్వాసము, క్రియలు, ప్రేమ అమితముగా ఉన్న వ్యక్తి పట్ల మన కరుణ చూపము, కృప చూపుతాము. దేవుడు చేసే పని అదే కదా. మీకు అర్థమవుతుందా? అమ్మాయి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? బోర్డు కనబడుతుందా మీకు? ఓకే, ఈ ముందర కనబడతలేదు, క్షమించాలి, మీరు వీడియోలో చూడిన తర్వాత. అయితే ఈ కరుణే అన్ని చోట్ల మనల్ని కాపాడింది. ఈ వర్తమానం సరిగ్గా అర్థం చేసుకోవడం ఎక్కడ పొరపాటు జరిగిందా? కృప కరుణను పంపించాల్సిందే. ఎందుకంటే ఈ కాలగడియ వర్తమానం పరిశుద్ధాత్మ బాప్తిజము, ఈ వర్తమానానికి విరుద్ధంగా మాట్లాడము పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడినట్టు అవుతుంది. అక్కడ క్షమించబడని పాపంలోకి అనేకులు పడిపోకుండా ఉండినట్లుగా కరుణే మళ్ళీ వచ్చి కాపాడుతుంది ఎల్లవేళలా. కరెక్టేనా? ఇప్పుడు ఈ ఎంటైర్ సినిమా మనం ఎక్కడ నిలబడ్డాని చెప్పండి ఒకసారి. ఎన్నిక నుంచి ప్రత్యక్షత పొందుకునే దగ్గరే ఉన్నామా? లేదు, నాకు ఎన్నిక అయిపోయింది, నా ఎన్నికను గుర్తుపట్టేశా, ప్రత్యక్షతతో వచ్చేసింది, నేను ప్రేమ అంటే ఈ తలరాయి ప్రేమ వచ్చేసింది నాకు, దానివల్ల పరిపూర్ణ విశ్వాసం ఉంది, పరిపూర్ణ క్రియలు ఉత్పత్తి అయినాయి, పరిపూర్ణమైన కృప ఉత్పత్తి అవుతుంది, నాకు కరుణ అప్పుడప్పుడు అవసరం పడుతుంది. మనం ఇంక ఇటుపక్కే ఉన్నాం, అటుపక్క ఉంది అది బండి, ఎత్తపాటు కృప బండి అటు ఉంది, ఇంక ఇటుపక్క వెళ్ళలే, మరి ఇటే ఉన్నాం. ఇంకా మీకు అర్థమవుతుంది కదా? మంచిగా మరి కొన్ని విషయాలు నేను కళ్ళు ఎదురు పెడుతూ చూడండి. మళ్ళీ చదువుతుంది. థింక్ ఆఫ్ ఇట్, లవ్ అండ్ గ్రేస్
is sisters, twin sisters. You can't have grace without having love. ముందు ఏది ఉండాలా? ప్రేమ లేకుండా కృపను కలిగి ఉండా సాధ్యం కాదు. They are twin sisters. ఓ ఇప్పుడు ఒక వ్యక్తిలో విశ్వాసం లేకపోయినా దేవుడు వారిని బాగు చేస్తున్నాడు, లేపుతున్నాడు. దేని ద్వారా? కృప ఎప్పుడు వస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ బిడ్డడున్నాడు, వీడికి విశ్వాసం లేదు, ఏమీ లేదు, వీడు అన్యజనుడు, అయినా సరే వీడికి అనారోగ్యం ఉంది, దేవుడు చేతి నుంచి బాగు చేశాడు. దేనివల్ల జరిగింది? ఇది కరుణ వల్ల జరిగింది. ఆయన ఇంత చెప్పింది ఎందుకు నేను? కరుణ వల్ల జరిగింది. కరెక్టేనా? ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి, అయినా భయంకర సమస్యలు ఉన్నాడు, అయినా దేవుడు లేపి మళ్ళీ నిలబెట్టాడు. దేని చేత? కరుణతో కూడుకున్న కృప చేత. కృప నేరుగా వచ్చేది ఈసారి. కరెక్టేనా? కృప వచ్చి నేరుగా అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకొచ్చే ముందుకు రండి. They are twin sisters. ఓ అవి రెండు కూడా కమల సహోదరునిలు. Exactly right. ఓ అది సరైనదే. Before you can have grace, నీవు కృపను కలిగి ఉండడానికంటే మునిపే you have to have love. నీవు మొదటిగా ప్రేమను కలిగి ఉండాలి. Before you can actually show somebody a favor, నీవు ఎవరికైనా ఏదైనా ఒక సహాయం చేయడానికి వారికి నువ్వు నిజంగానే అవకాశం ఇవ్వడానికంటే మునిపే you love them, నువ్వు వారిని ప్రేమించి ఉండవలసి ఉంటుందిగా. right or wrong. ఏదైనా సరే You have to love them. నువ్వు తప్పోసారా కానీ నువ్వు వారిని ప్రేమించక తప్పదు. ప్రేమిస్తేనే కృపలో నేను నీకు సహాయం చేయాలా అని ఒక మాటను నువ్వు అడగలుగుతావు. తర్వాత So love and grace is the same thing. ఓ అప్పుడు కృప మరియు ప్రేమ ఏమవుతుంది? ఏమవుతుంది? అన్నీ ఒకటే కదా. ఇప్పుడు ప్రేమకి విశ్వాసం అన్నదమ్ములు, విశ్వాసానికి కృప అన్నదమ్ములు. వీళ్ళందరూ ఏమేరు? అందరూ ఒకటే కుటుంబీకులు కదా, వన్ ఫ్యామిలీ. అందరు ఆధార్ కార్డు ఒకటే, అందరి అడ్రస్ ఒకటే ఉంటుంది. తర్వాత They are just twin sisters. ఓ అవి రెండు కవల సహోదరునిలు, Love and grace. ప్రేమ మరియు కృప. We cannot see one without another. ఒకటి లేకుండా మరొక దాన్ని చూచుట జరగదు. ఒకటి ఉంటేనే ఇంకోటి ఉంటుంది. ఇస్తారునో ప్రేమ ఉండాలంటే ప్రేమన్న చోట కృప కనపడాల్సిందే, కృపన్న చోట ప్రేమ కనపడాల్సిందే. దేవుడు నీ పైన కృప చూపుతానంటే ప్రేమ ఉన్నట్లే. ఇస్తారునో తర్వాత God so loved the world. ఓ దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాబట్టి ఆ ప్రేమలో కృప కూడా వచ్చింది. ఆ కృపే సత్య సంపూర్ణంగా మన మధ్యలో దిగింది. అంతే కదా. తర్వాత Gave his only begotten. ఓ ఆయన ఒక్కగాను ఒక కుమారుని మన కోసం అనుగ్రహించెను. He shed his grace. ఆయన తన యొక్క ఏం చేశాడు? ఎడ చదువుతుంది? హీ షెడ్ హిస్ గ్రేస్. ఆయన తన కృపను మన కోసం అర్పించెను. And brought it in our hearts through the Holy Ghost. ఓ ఇప్పుడు ఇక మరొకటి యాడ్ అయింది. డైనమిక్స్, పవర్. ఇది కృప మన హృదయాలలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? ఇంకో పెన్ను వాడదాం. ఈ కలగురు గంపలు మీకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ కాకూడదు. మళ్ళీ మంచి వినండి. కృప మన హృదయాల్లోనికి ప్రవేశించాలంటే హోలీ గోస్ట్ కావాలి. మంచి వినండి. ఎన్నికల నుంచి ప్రత్యక్షత వైపు అడగాలంటే కొంత పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనలో ప్రేమను ఉత్పత్తి చేయడానికి మరింత ఎక్కువ కావాలి. ఇది విశ్వాసమును కృపను క్రియలు ఉత్పత్తి చేయడానికి, అది మన హృదయంలోనికి పరిపూర్ణంగా రావడానికి చాలా పెద్ద మొత్తం ఉత్పత్తి అవ్వాలి. సేమ్ హోలీ స్పిరిట్, అదే పరిశుద్ధాత్మ అంచెలంచెలు ఇంకా ఎక్కువ 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 పాలన మనకు అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ లేకుండా ఎత్తబాటు కృప వరకు మనం ముందుకు సాగలేము. మన హృదయాల్లోనికి ఎత్తబాటు కృప నిలిపేదే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంకో పదం ఆడేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ కాకుండా చదువుతాను. There is just nothing you can do without working one with the grace. ఒక దానితో ఒకటి పని చేయకుండా ఏది కూడా మనము ముందుకి సాగి వెళ్ళిపోలేము అంటాడు ఆయన. Grace. ఇప్పుడు చూడండి, చాలు తల్లి చాలు. మరి ఒక చూడండి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన సంగతులు మీకు చూపిస్తాను చూడండి. 59-1217. What was the Holy Ghost given for?
వర్తమానంలోనే ఉంది. ఏమని? పరిశుద్ధాత్మ మనకి ఎందుకు ఇవ్వబడింది? ఇప్పుడు చెప్తాడు చూడండి. దాంట్లో 155వ పేరా చూడండి, 155 పేరా. What is the Holy Ghost? ఇప్పుడు చూడండి, ఆయన అంటాడు పరిశుద్ధాత్మ అంటే ఏంటి? God in you. దేవుడు నీలో ఉండుట. What's it for? అసలు పరిశుద్ధాత్మ ఎందుకోసం ఇవ్వబడింది? To continue his work among his people. ఆయన ప్రజల మధ్యలో తన కార్యములను కొనసాగింపు చేయడానికే పరిశుద్ధాత్మ అవసరము. ఆయన దేహరూపంగా ఏ కార్యాలు చేశాడో అవే కార్యాలు తన ప్రజల మధ్యలో కూడా జరిగించడానికే పరిశుద్ధాత్మ అవసరము. ఓకే, తర్వాత To bring his church together. తన సంఘం అంతటిని ఒక చోట సమకూర్చడానికి పరిశుద్ధాత్మ కావాలి. To bring the church. వివిధ రకాల ప్రాంతాల నుంచి ఒకటి సమకూర్చబడ్డామంటే దేని వల్ల సమకూర్చబడ్డాము? పరిశుద్ధాత్మ కృపను తీసుకురావడం వల్ల మనం అనుగ్రహించబడుతుంది. కన్ఫ్యూజ్ కాకూడదు. కృప మన హృదయాల్లోనికి చొచ్చుకొని పోయినట్టుగా చేసేదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మే సమకూర్చేది. ఒక క్రియ కార్యము జరిగిపోయింది అంటే అది కృపా కార్యమే. జరగబోచున్న వాటి అందు విశ్వాసం కనపరచబడుద్ది, జరిగిన వాటి అందు కృప కనపరచబడుద్ది. నా మాట వినాలి. నన్ను దేవుడు బాగు చేశాడు, ఇది కృపా కార్యము. దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఇది విశ్వాస కార్యం. భవిష్యత్తులో జరగబోతుందని చెప్పుచున్న వాటికి విశ్వాస కార్యముగా పెంచబడుతుంది. జరిగిపోయింది, చేసేశాడు, అయిపోయింది అన్నదాన్ని కృపా కార్యంగా చూడాలి. తర్వాత To bring the church to a place in these days. ఈ దినాలలో సంఘాన్ని ఒక స్థలంలోకి తీసుకురావడానికి. ఏ స్థలం అది? Far beyond the Lutheran, Methodist. దేనికంటే ఎక్కువగా లూథరు కాలం కంటే, మెథడిస్ట్ కాలం కంటే, పెంతెకోస్తు వారి కాలం కంటే ఇంకా దాటి వెళ్ళి తీసుకుపోవడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఇంకా దాటి ఏ స్థలాల్లోనికి? Into a place to adoption and an nurturing age. ఇంకా ఎంత దూరం అంటే అడాప్షన్, పుత్ర స్వీకార స్థాయి నుంచి మరియు Nurturing grace. ఎత్తబాటు కృప వరకు తీసుకెళ్లేదే. కరెక్టేనా? ఇప్పుడు ఇంత విన్నారు కదా, షార్ట్ కట్ క్వశ్చన్ అడుగుతా, సో దాన్ని మీకు అర్థమైంది, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకేం కావాలి? క్వశ్చన్ ఫినిష్ అయ్యాక ఆన్సర్ చెప్తున్నారే మీరు. మళ్ళీ వినండి. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఎత్తబాటు విశ్వాసం కావాలా, ఎత్తబాటు కృప కావాలా? ఏది కావాలని అడిగా. ఇటువైపు అంతా వినిపిస్తుంది, ఏమి స్పష్టత కలగతలే నాకు. ఇట్లా అప్పటి నుంచి ఏదైనా స్పష్టంగా చెప్పొచ్చు గట్టిగా. తప్పైంది. మీరందరూ ఎవరేం చెప్పారో వినపడద్దని కావాలని ఇట్లా ప్లాన్ చేసిర్రా? గుసగుసా చెప్పండి. మనకి ఇప్పుడు ఏం కావాలి? ప్రజెంట్ మనకు కావాల్సింది ఏంటిది? కృపణలు చేయలేపండి మన పార్టీ, చెప్పండి. విశ్వాసములు చేయలేపండి మన పార్టీ, ఇది కూడా ఓకే. 2 అన్నాలు చేతులేపండి. ఏది అక్కర్లేదు, చేతులేపండి. ఈ రోజున మనకు ప్రజెంట్ కావాల్సింది ఎత్తబాటు విశ్వాసమే. ఎందుకంటే ఎత్తబాటు విశ్వాసం మనలో ఉత్పత్తి అవ్వాలి, ఎత్తబాటు కృప ఆయన ఇవ్వాలి. రెండింటికి అర్థమైందా? ఎత్తబాటు విశ్వాసాన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి, ఎత్తబాటు కృప ఆయన మనకి ఇవ్వాలి. కృప ఎప్పుడు ఆయన ఇచ్చేది, ఆయన చేసేది. కరెక్టేనా? మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ మూడిట్లో చెప్పుకుంటూ పోతే మీకు అది అర్థమైపోతుంది. ఇప్పుడు నాకు బాప్తిస్మం గురించి బోధ వినబడింది. అది నాలో ఏం ఉత్పత్తి చేస్తుంది? బోధ దేని ఉత్పత్తి చేస్తుంది? వినడం వల్ల ఏమొస్తుంది? గాడ్ బ్లెస్ యు, మంచిగా వచ్చారు. ఇప్పుడు నేను బోధ విన్నాను కాబట్టి విశ్వాసం నాలో ఉత్పత్తి అయింది. దేని విషయంలో విశ్వాసము? రక్షణ విశ్వాసము, నీతికి సంబంధించిన విశ్వాసం నాలో ఉత్పత్తి అయింది. విశ్వాసం నాలో ఉత్పత్తి అయింది కానీ కృప వెంటనే రాలే. ఇప్పుడు సహోదర సాక్ష్యం చెప్పింది. ఏమని? నేను బాప్తిస్మం తీసుకుందాం అనుకున్నా కానీ తర్వాత తీసుకుందాం అనుకున్నా. రక్షణ విశ్వాసం ఉత్పత్తి అయింది, రక్షణ కృప రావట్లేదు. రక్షణ కృప వచ్చే నెల అనుకుంది. దేవుడు ఏం చేశాడు? రమ్మనుచున్నాడు అనేసరికి ఈ రక్షణ విశ్వాసానికి రక్షణ కృపను తోడిచ్చాడు, కార్యం ముగింపు చేశాడు. కృప అంటే వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ
ఫెయిత్ అంటే అది జరగడానికి కావాల్సినటువంటి ముందు మనం పొందుకోవాల్సిన విశ్వాసం అంటే క్రియ. ఇప్పుడు నీతికరణ అయింది. శుద్ధీకరణలో నేను దగ్గరికి వచ్చా, అయ్యా ప్రార్థన ముందు ప్రతిరోజు ప్రార్థనలో మీరు చేసేది అదే. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు పలానా సహోదరుడు చేస్తాడు, మరొకరు చేస్తారు అని చెప్పడానికి కారణం ఏంటంటే, అయ్యా మేము మాలో ఉన్నటువంటి మా యొక్క సొంత ఉద్దేశాలు తీసేస్తూ ఉన్నాము, నీ యొక్క ఉద్దేశాలు నీ యొక్క జ్ఞానం మాకు నింపుము అని చెప్తూ మనం అడుగుతున్నాం ఏమని, నీ వాక్యానికి ఆమేన్ అనగలిగే విశ్వాసం మాకు దయచేయి, ఆ ప్రత్యక్షత దయచేయి అని అడుగుతున్నాం. ఇదే అడిగేది, మాతో మాట్లాడు, ఇది అడుగుతున్నాం. మాకు అది అర్థమవునట్లుగా చేయి, ప్రత్యక్షత అడుగుతున్నాం. ఈ రెండు ఏం చేస్తాయి, దేవుని గురించి ఎక్కువ జ్ఞానం తెలియడం వల్ల ఆయన ఎక్కువ ప్రేమించడానికి కారణం అవుతుంది. ఇది మనకు విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. కరెక్టేనా? ఈ విశ్వాసము కొంతకాలం పరీక్షించబడుతుంది. పరీక్ష విశ్వాసానికా కృపకా? విశ్వాసానికే. సువర్ణం ఎలాగూ దశల వరకు శుద్ధి చేయబడుద్దో మీ విశ్వాసములకు కలిగి పరీక్ష కూడా అలాంటిదే అంటాడు ఆయన. యాకోబు అదే ఉందా లేదా? ఆ పరీక్ష జరగాల. ఇప్పుడు ఆ విశ్వాసం కొంత పరీక్షించబడ్డాక ఎప్పుడు కదల్చబడలేదనుకో, ఒకవేళ ఈ విశ్వాస పరీక్షలు ఓడిపోయినవనుకో కర్ర వస్తుంది. ఈ విశ్వాస పరీక్ష నిలబడ్డావనుకో, నేను నిలబెట్టడానికి నీ పట్ల ఉన్నటువంటి ఆ ప్రణాళిక నిర్వహించడానికి కృప వస్తుంది. కరెక్టేనా? ఇకపైన ప్రార్థన చేస్తే స్పష్టంగా వాడతారు పదాల్ని. ఊరికే కృప, కనికరములు, ఇంకా కరుణలు, ప్రేమలు, వాత్సల్యములు ఇక దొరికింది కదా అని చెప్పేసి కొంతమంది దేవుణ్ణి ఇక నేను అనకూడదు కానీ దాన్ని చెట్టెక్కిస్తారు. దాని ప్రార్థన ఉండదు, ఇక చెట్టెక్కించే ప్రార్థనే. ఏ పరిశుద్ధులను చూడండి, ఏ ప్రవక్తను చూడండి, బైబిల్ యేసుప్రభువు ప్రార్థన చేశారు, సొలొమోను ప్రార్థన చేశాడు, ఇంకా ఏలియా ప్రార్థన చేశాడు. ఎవరి ప్రార్థనలైనా సరే ఈ మధ్యలో స్తోత్రం ప్రభా స్తుతులు, స్తోత్రం వందనాలు, నాయన మమ్మల్ని స్తోత్రం ప్రభా స్తుతులు, ఈ ధోరణి ఉండనే ఉండదు. ఇది మనకంటే ముందు అనేకులు పెట్టబడిన వారు చూసి నేర్చుకోవాల్సింది పోయి యేసుప్రభువు వారు చేశారు. ఏం చేశాడు? పైకెత్తాడు. 17వ అధ్యాయం ఉంటుంది, నా తండ్రి నా చేతికి నువ్వు అప్పగించిన ఈ మందను ఇగో నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు నన్ను మహిమపరిచినట్టుగా నేను వీళ్ళు మహిమపరుస్తున్నా. అంతేగాని మధ్యలో స్తుతులు, స్తోత్రం వందనాలు వేసి ఏంది చిన్నపిల్లల ప్రార్థన. ఇంకా ప్రార్థన నేర్చుకోలేదు చాలామంది. ప్రార్థన అంటే ఏంటంటే ఆయన నువ్వు దేవుడితో మాట్లాడుట, దేవుడు నీతో మాట్లాడుట. కరెక్టేనా కదా? అంతేగాని ఇక ఇదే కదండి. ఏంటది పొద్దుట సమానం ఏంటది? ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి, పరిశుద్ధుడు 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 అని అంటూ ఉంటేనే వాళ్ళకంటే ఇంకొక మేలైన ప్రార్థన, మేలైన ఆరాధన కావాలని కోరుకున్నాడు ఆయన. నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఏమని? నువ్వు గొప్పడివి, నువ్వు స్తోత్రం మాత్రం, నువ్వు పరిశుద్ధుడి, మమ్మల్ని కాపాడు ప్రభు, నువ్వు గొప్పడివి పరిశుద్ధుడి. అరే దూతలు చేసేది నువ్వు చేస్తావేమి? నీదేముండాలి? నీలో ఆయన గుణశీలాలు కనబడిన ప్రార్థన ఉండాలా, ఆయన కృపామయుడని కనపరచబడిన ప్రార్థన ఉండాలా, ఆయన రక్షణ అనుగ్రహించబడిన ప్రార్థన కనబడాలా. అంతేగాని దూతలు చేసేది నువ్వు చేస్తావేంది? దూతలు ఏం చేస్తాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గొప్పడు పరిశుద్ధుడు 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 మానగా అవే చేస్తారు. అవే నచ్చితే మనల్ని నువ్వు తయారు చేసుకుంటాడు అయ్యా అండి. కరెక్టేనా? అవే నచ్చితే నువ్వు నేను ఎందుకు? ఈరోజు ఆయన వేరే కోరుకుంటున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా నేను పాపినై ఉండగా నీ నామ ఘనతను బట్టి, నీ గుణశీలను బట్టి నన్ను కాపాడి రక్షించావు, నీకు స్తోత్రాలు. ఆయన గుణశీలాలు చూపించినటువంటి ప్రార్థన చేయాలి కానీ ఇక ఈ పొగడ్తలే ప్రార్థన. ఒక ప్రవక్త యొక్క వర్తమానం చేయండి, 1200 వర్తమానం వర్తమానం చేయండి. ఏముంటుంది? స్టార్టింగ్లో మా ప్రియ పరలోకపు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, నువ్వు గొప్పవాడు మంచివాడు, ఆయనకు ఇవ్వవలసిన స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించి తన డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్తాడు. ఇక కరెక్టేనా? ఒక లెటర్ రాసి లెటర్ రాస్తావు, ఏమని రాస్తావయ్యా? గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి ఒక లీవ్ లెటర్ కావాలా, నాకు జ్వరం వచ్చింది గౌరవనీయుల ప్రిన్సిపల్, నేను రేపు రాలేకపోతున్నా గౌరవనీయ ప్రిన్సిపల్, నాకు లీవ్ కావాలి గౌరవనీయ ప్రిన్సిపల్. అట్టుంది అనేకుల ప్రార్థన. నేనేమంటానంటే తప్పు ఒప్పులని నేను చెప్పను, తప్పు ఒప్పులని తీర్పు తీర్చాను, కానీ పరిపక్వ దశలోకి వచ్చిన వారి ప్రార్థన అలాగ కనబడతలేని చెప్తున్నాను మీకు. అది ప్రవక్తలలోను యేసు ప్రభువులోను ఈ కాలగనే వర్తమానికులో మీరు ఎన్నో చూడరు. మీరు విస్తరించి మాట్లాడడం వల్ల మన మనవి వినపడడం అనుకుంటున్నారు. సంఘశాఖ వాళ్ళ మాదిరిగా మరియు అన్యజనుల మాదిరిగా శాస్త్ర పరిస్థితి విస్తరించి ప్రార్థన చేసి దేవుడు వింటాడు అనుకోవడం మూర్ఖత.
బైబిల్ ఎప్పుడు ఖండిస్తుంది. విస్తరించి ప్రార్థన చేస్తే ఎక్కువసేపు మాట్లాడితే దేవుడు వింటాడు అనుకుంటున్నారా? సిన్సియారిటీతో మాట్లాడితే వింటాడు ఆయన. యథార్థత కావాలి, అంతేగాని నేను 1000 సార్లు చెప్పిన పరలోకం నుంచి అగ్ని దించాను ఏలియా ప్రార్థన ఎంతసేపు? 15 సెకండ్ల ప్రార్థన. అయ్యా నేను నిజంగా దేవుడి సేవకుండా అయితే నువ్వు నిజంగా దేవుడికి వీరికి బయలుపరచాలనుకుంటున్నావు కాబట్టి అగ్ని దించు, దిగింది. మధ్యలో ఇప్పుడు అయ్యా నీకు స్తుతులు స్తోత్ర వందనాలు, నిజంగా నీ సేవకులైతే నీకు స్తుతులు స్తోత్ర వందనాలు. నాకు ఈ లాజిక్ ఎప్పుడు అర్థం కాదు. చిన్నపిల్లలాగా ఎంతకాలం ఉంటాం ఇంకా మనము? పాలు తాగే పిల్లల మాదిరి ప్రార్థన కూడా పిల్లలమేనా? ఇది కాదు మనం చేయవలసింది. నాకు ఒక్క మాదిరి చూపించండి. మీరు ఒకవేళ మీరు ఇదే ప్రార్థన విధానము ఇది పిల్లల స్థాయి కాదని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చూపించండి నాకు. ఏజ్కల్ ప్రార్థన చేసిండా? దానియాలు చేసిండా? ఖచ్చితంగా చేశారు వీళ్ళంతా. వారు చేసిన ప్రార్థన విధానాలు కనబడుతూ ఉంటాయి, మన ప్రార్థన విధానం అక్కడ కనబడతలే. ఈ కొంతమంది అయితే బట్టి ప్రార్థన ఉంటుంది. బట్టి ప్రార్థన తెలుసా? అయ్యే పదాలు అవే రిపీట్ 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 రిపిటేషన్ వల్ల ఏమవుతుందంటే సిన్సియారిటీ పోతుంది, అంటే ఊత పదాలాగా మారిపోతాయి. అంటే ఆ పదాన్ని మనము నిజంగానే మీనింగ్ఫుల్గా కావాలని వాడుతున్నట్టు ఉండకుండా ఏమైపోతాయి అంటే అది అలవాటు, ఒక ఊత పదం అన్నట్టు, ఒక ఊత పదంలాగా వాడుతున్నట్టుగా. ఇప్పుడు ఈ మధ్యలో స్తుతులు ఇవన్నీ ఊత పదాలే. నేను చెప్పినా ఇవన్నీ ఎందుకు వాడతారు, ఎప్పుడు వాడతారు ఇవి? ఒక సెంటెన్స్ వాడుతుండగా ఇంకో సెంటెన్స్ని బ్రెయిన్లో ఫామ్ చేయడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మధ్యలో వీటిని సిమెంట్ ఫిల్లర్ లాగా వాడతారు. ఇప్పుడు అంతే, చాలా చోట్ల జరిగేది అదే. కరెక్ట్ నేను చెప్పేది. మీరు ఒప్పుకోకపోతే ఇట్స్ ఓకే, పర్లేదు, ఒప్పుకుంటే మార్చుకోండి. కానీ ఎప్పుడు జరుగుద్ది అంటే నేను కూడా ఒకప్పుడు అట్టగా చేసేది. తర్వాత నాకు పరిశుద్ధుల యొక్క ప్రార్థన చూసినప్పుడు, యేసుప్రభు ప్రార్థన చూసినప్పుడు, ప్రవక్తల ప్రార్థనలు, అపోస్తల ప్రార్థనలు ఇవన్నీ చూస్తుంటే ఏం కనబడతలేదు. దానికి ప్రత్యేకమైన విధానం ఉంది. ఓహో, ఓన్లీ ఇట్లా ఇవి మాత్రమే ఆయన పరిశుద్ధులు 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 అనాలని మాత్రమే కోరుకుంటే దూతలు సరిపోయేటోళ్ళే, మనం ఎందుకు ఇంకా? కరెక్టేనా? లేదు లేదు, ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడితో పాటు ఇంకా అనేకమైన గుణలక్ష్యాలు ఉన్నవి. వాటిని గురించి మనం కీర్తించాలన్నది ఆయన ఉద్దేశం. వాటన్నిటి బయలుపరచాలా. కరెక్టేనా? దూతలకు ఎప్పుడైనా మేఘంలో దిగొచ్చే అనుభవాలు ఉంటే ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చినట్టుగా వారికి ఏదైనా మర్మాలు బయలుపరిచినట్టు ఉంటుందా? ఏముంటుంది, అది అంత పని వాళ్ళే, జస్ట్ ఒక వర్కర్లాగా వాడబడుతుంటారు. కరెక్టే కదా? కానీ మన పరిస్థితి వేరు. మనం కృప పొందిన ప్రజలము. మన దగ్గరకు వర్తమానం వచ్చిందే కృపను దయచేయడానికి వచ్చింది. నిన్ను నన్ను మంచిగా వినండి. ఇప్పుడు ఎత్తబాటులో మన శరీర మార్పు పొందుకోవడం కొరకు కావాల్సింది ర్యాప్చరింగ్ ఫెయిత్. శరీర మార్పు జరిగిన తర్వాత మనకు కలిగేది ర్యాప్చరింగ్ గ్రేస్. హలో, మొదటి పేతురు 1వ అధ్యాయం 13వ వచనం చదవండి మరొకసారి, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవడు కృప. కరెక్టేనా? అక్కడి వరకు వెళ్ళడానికి ఏమో ర్యాప్చరింగ్ ఫెయిత్ అవసరము. వెళ్ళాము, శరీర మార్పు జరిగింది అంటే ర్యాప్చరింగ్ గ్రేస్ ఇవ్వబడిందని అర్థము. కరెక్టేనా? ఎత్తబాటు కృప ఇవ్వబడిందని అర్థము, శరీర మార్పు జరుగుతుందని అర్థము. శరీర మార్పు కావాల్సిందేమో విశ్వాసము. ఈ విశ్వాసము తర్వాత కార్యం జరిగిన తర్వాత మనం చోటు చేసుకునేది కృప. ఈ మధ్యలో జరిగించబడే డైనమికే హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మే ప్రేమ విశ్వాసాన్ని కృపలాగా మలిచేది. కరెక్టేనా? మీకు అర్థమైందా? కన్ఫ్యూజన్ లేదుగా? పరిశుద్ధాత్మయే ప్రేమ విశ్వాసములను కృపగా మలిచేది. పరిశుద్ధాత్మయే విశ్వాసం నుంచి క్రియలు ఉత్పత్తి చేసేది. పరిశుద్ధాత్మయే మనల్ని అక్కడి దాకా నడిపించేది. అందుకొరకే సంచ కరువు అన్నాడు ఆయన. ఇవన్నీ కార్యాలలో అడ్వకేట్గా పనిచేసేది ఎవరై అంటే పరిశుద్ధాత్ముడే. కరెక్టేనా? ఇప్పుడు ఈ కృప పంపించబడాలా, కృపలోంచి కరుణ పంపించబడాలా, ఇవన్నీ డిసైడ్ చేసేది హోలీ గోస్ట్. అర్థమైందా? ఇవన్నీ డిసైడ్ చేసేది అది పరిశుద్ధాత్మే డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకే దేవుడు ప్రవక్త ఏమంటే ఇది ఒక్కటి వస్తే చాలు, మీకు ఇంకేది రాకపోయినా సరే దేవుడు చూసుకుంటాడు. ఈ ఒక్కదాని కోసము మొత్తం అమ్మి ఆ పొలమును కొనుక్కుంటున్నటువంటి ఆ ఉపమానం వలె మీరు పరిశుద్ధాత్మను ఒక్కదాన్ని పొందుకుంటే చాలు, అన్నీ ఆయన నెరవేర్పు జరిగిస్తాను అంటాడు. అదొక్కటి వచ్చేదాకా మోకాల నుంచి నివ్వబాక అంటాడు ఆయన. కానీ ఇది వస్తే తెలుసా తెలీదా? పరిశుద్ధాత్మ వచ్చి తెలియకుండా ఉంటాడా? పరిశుద్ధాత్మ వచ్చి తెలియకపోవడం ఏమంటారు ప్రవక్త? ఒక తల్లి
గర్భవతి అయి తనకు తెలియకుండా బిడ్డను కంటదా? ఓ బిడ్డను కానీ తనకు తెలియకపోవడం అనేది ఎంత ఆశ్చర్యమో, పరిశుద్ధాత్మను పొందుకున్న ఒక వ్యక్తికి తెలియకపోవడం కూడా అంతే ఆశ్చర్యం. అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకుంటే తెలిసిపోతుంది అతనికి, ఆ ఫలాలు, ఆ కార్యాలు, క్రియలు ఉత్పత్తి అవుతుంది. కరెక్టేనా? ఇప్పుడు నేను పొందుకున్నది హోలీ గోస్ట్ కరెక్టే కాదని తెలుసుకోవాలి. దేన్ని బట్టి? మళ్ళీ దేన్ని బట్టి? వర్తమానాన్ని బట్టి. ఈ వర్తమానంలో అవునన్న దాన్ని అవునని చేర్చుకుంటా, కాదన్న దాన్ని కాదని చేర్చుకుంటే నిజమైన పరిశుద్ధాత్మ ఉందని చెప్పడానికి పెద్ద గుర్తు. బస్ అంతే. వర్తమానంలో ఏదో ఉన్నది మన మదానం, ఏది కాదన్నదో అది కాదనలా. అప్పుడు మనం పొందుకున్న పరిశుద్ధాత్మ మన మానవ భావోద్వేగ ప్రేరేపణ బట్టి కాదు, జ్ఞానం బట్టి కాదు, సరైన పరిశుద్ధాత్మ తెలుస్తుంది. ఇప్పుడు సరైన పరిశుద్ధాత్మ వస్తే ఈ మొత్తం సైకిల్లో సరైన రీతిలో చక్కటి మెకానిజం పనిచేస్తుంది. కరెక్టేనా? ఇంకొంచెం ముందుకు సాగిపోతుంది రండి. చదువుతుంది. ఆయన అంటాడు, బియాండ్ ద లూథరన్, మెథడిస్ట్ అండ్ పెంతకోస్టల్ ఇంటూ ఏ ప్లేస్ టు అడాప్షన్. పుత్ర స్వీకారం వైపు తీసుకెళ్లేది కూడా పరిశుద్ధాత్మయే. ఓ ఎత్తబాటు కృప వరకు మనల్ని తీసుకెళ్లేది కూడా ఏది? పరిశుద్ధాత్మయే. ప్రేమ విశ్వాసాల్లోంచి మనల్ని ఎదిగింపజేసి ఎత్తబాటు కృప వరకు మనల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టగలుగుతుంది. కరెక్టేనా? తర్వాత కంటిన్యూ చేద్దాం. When he is part of the church, when the Spirit moves into this church here, it will just raise. చాలు, మరో చోటు చూద్దాం. 63-1124. (63-1124) 3 kinds of believers. 3 రకాల విశ్వాసులు. దాంట్లో 97 పేరు చూడండి. That's the reason I do believe that when the bride is called out and elected. ఈ కారణాన్ని బట్టి నేను నమ్ముచున్నా. ఏ కారణము? ఎప్పుడైతే వధువు బయటకు పిలువబడి ఎన్నిక చేయబడుతుందో, And set in the book of life, ఆమె జీవ గ్రంథంలో ఆమె పేరు ఎప్పుడు నమోదు చేయబడుతుందో, there will come a sound from heaven that అప్పుడే పరలోకంలోంచి ఒక గొప్ప బూరధ్వని స్వరం వినబడుతుంది. will take such a baptism of ఆ బూరధ్వని మనకు ఎలాంటి బాప్తిజం ఇస్తుందో తెలుసా? మంచిగా వినండి. ముందు నుంచి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కాదు ఇది. బూరధ్వని వచ్చే సమయంలో ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ బాప్తిజం కలుగుతుంది. మళ్ళీ చదవండి మీరు అందుకే మళ్ళీ చూడాలా. నేను మీకు అందుకే చెప్తాను ఏమని, ఆయనను ప్రత్యక్షము ఆయన అవుతున్నప్పుడు మనం ఆయన ఎదుర్కొనబోచుండగా ఒక ప్రత్యేకమైనటువంటి కృప మనను ఆవరిస్తుంది, తేబడుతోంది. ప్రత్యేక కృపను తెచ్చేదేది? ప్రత్యేక కృపను తెచ్చేదేది? కృప దేని మూలంగా వస్తుంది? విశ్వాస ప్రేమలో నుంచి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తేనే ప్రత్యేక కృప లభిస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మనము ఆయనను నేరుగా ఎదుర్కొనే సమయంలో మనకు ఒక ప్రత్యేకమైన బూరధ్వని వచ్చే సమయంలో ఒక ప్రత్యేకమైన బాప్తిజం లభిస్తుంది అంటాడు. మంచిగా చూడండి, మళ్ళీ చదవండి మీరు. there will come నేను చదువుతాను తల్లి, ఆగుబేట. ఇప్పుడు చూడండి. దేర్ విల్ కమ్ ఎ సౌండ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి ఒక శబ్దము బూరధ్వని వినపడతా ఉంది. దట్ విల్ టేక్ సచ్ ఎ బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్. అది ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని తీసుకుంటుంది. ఇంటూ ద బ్రైడ్, వధువులోనికి అది ప్రవేశిస్తుంది. దట్ విల్ టేక్ హర్ ఫ్రమ్ ద ఎర్త్ ఇన్ ఎ ర్యాప్చరింగ్ గ్రేస్. ఆమె భూమి మీద నుంచి పరలోకపు కృపలోనికి ఎత్తబాటు కృపలో తీసుకెళ్తుంది. ఏ బాప్తిజం ఇది? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఫస్ట్ మళ్ళీ చెప్పనా? చెప్పండి, ఓపెన్గా చెప్పేసాను అమ్మా. నేను చెప్పింది అర్థమైంది, మళ్ళీ చెప్పనా? గాడ్ బ్లెస్ యు. ఓకే. నీతికరణ శుద్ధీకరణ ద్వారా ఇక్కడ దాకా వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈసారి ఇది ర్యాప్చర్ అనుకుందాం. ఇక్కడ ర్యాప్చర్ జరిగే సమయంలో ఇక్కడ ఒక పరలోకం నుంచి ఒక బూరధ్వని వినబడుతుంది. ఇదిగో పెళ్ళికి మాట ఎదుర్కోరండి, కమ్ వచ్చేసేయండి, అయిపోయింది, టైం అయిపోయింది. ఒక శబ్దం వినబడుతుంది. ఈ శబ్దం వినబడే సమయంలో ఇట్ టేక్స్ ఎ సచ్ బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి బాప్తిజం తలాంతో వస్తుంది అక్కడ. జాగ్రత్త. ఎందుకు? ముందు నుంచి వచ్చేది కాదా? ముందు నుంచి కూడా పరిశుద్ధాత్మ ఉంది మన దగ్గర. కానీ ఆ సమయంలో
కంప్లీట్గా డైనమిక్స్ అనేటువంటిది పూర్తిగా దేహంలోనికి వచ్చి కుమ్మరించబడి ఇక శరీర మార్పుకు సరిపడే శక్తి స్థాయి గల ఉన్నత పరిమాణపు యొక్క అత్యున్నతమైనటువంటి అంటే అంతటి పరిశుద్ధాత్మ బాప్తిసం యొక్క అనుభవాన్ని భూమి మీద ఎవ్వరు అనుభవించలేరు, ఎత్తబాటు వాళ్ళలో తప్ప. ఈ భూమి మీద ఏ మనుషుడు అంత గొప్ప పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకోలేడు. ఎత్తబాటులో శరీర మార్పును పొందుకోవడానికి నిలబడుతున్న ఆ గడియలో మనుషులు తప్ప ఎవరు పొందలేరు. అక్కడ దట్ టేక్స్ సచ్ ఎ బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ యొక్క అత్యున్నతమైన శిఖరాగ్రస్థాయి, ద హైయెస్ట్ పినకిల్ పాయింట్ ఆఫ్ పోషన్, చాలా ఎక్కువైన అధికమైనటువంటి భాగము మన పైన కుమ్మరించబడుతుంది. అది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? భూమి మీద నుంచి ఎత్తబాటు కృప వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆ గొప్ప పరిశుద్ధాత్మలోనికి మనం వెళ్ళడానికి కావాల్సింది ఏదయ్యా అంటే వినుట. చెప్పండి, వినుట, గ్రహించుట, పాటించుట. ఇక్కడ వినుట, గ్రహించుట జరిగిందా? వాక్యం వినాలి, గ్రహించాలి, ఈద గీసినంత పాటించాలి. ఇదే ప్రవక్త గారు చెప్పింది. వినడం వల్ల ఎత్తబాటు వస్తుందా? పరిపూర్ణంగా రాదు. గ్రహించడం వల్ల రాదు. విని దాన్ని గ్రహించిందని ఏం చేయాలి? మొత్తం పాటించినప్పుడు ఇదే మనకు దట్ ఈస్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు రాదు మనకు, అది ఇప్పుడు ఉంటుంది బాప్తిజము. కానీ ఎత్తబాటు చివరి గడియల్లో వచ్చేటువంటి ఆ అత్యున్నతమైనటువంటి పెద్ద స్థాయి భాగం మనకు రావాలంటే వెయిట్ చేయాల్సిందే. సరే, మీకు చూపిస్తా. 63-0318 ఇక్కడ మీకు దొరికే అవకాశం ఉంటుంది. (63) 167 పేరు వచ్చు. 167. But when we started to write those other, ఎప్పుడైతే ఆయన ఆ మిగిలిన వాటిని రాయిచున్నాడో 7 ఉరుములు ఆయన అన్నాడు, వాటిని రాయవద్దన్నాడు. అసలు అక్కడ ఉన్న యోహాను అన్ని రాయడానికి ఆజ్ఞివ్వబడ్డవాడు అయినప్పటికీ ఈ 7 ఉరుములు మాత్రం రాయొద్దంటున్నాడు. ఎప్పుడైతే ఈ 7 ఉరుములు ప్రకటన 10లో అవి పలకబడగానే, ఉచ్చరించబడగానే, బహిర్గతం చేయబడగానే ఆయన అంటాడు, వాటిని నువ్వు రాయొద్దు, అవి మర్మములై ఉన్నవి. ఇది మొదలో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడు, అవి ఏమై ఉన్నదో మనకి ఇంకా తెలీదు. కానీ నా ఉద్దేశ ప్రకారం ఏంటో తెలుసా, అవి ఖచ్చితంగా త్వరలోనే బయలుపరచబడబోతున్నాయి. ఎప్పుడైతే అవి బయలుపరచబడబోతాయో అది ఆ ఎత్తబాటు కృప కొరకైన విశ్వాసాన్ని ఇస్తాయి. అవి ఎత్తబాటు విశ్వాసాన్ని కృపనివ్వవు, ఎత్తబాటు విశ్వాసాన్ని ఇస్తాయి. ఈ ఎత్తబాటు విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఎత్తబాటు కృపనిస్తాడు. అందుకంటాడు చూడండి, దట్ విల్ గివ్ ద ఫెయిత్ ఫర్ ది ర్యాప్చరింగ్ గ్రేస్. ఎత్తబాటు కృప కొరకైన ఎత్తబాటు విశ్వాసాన్ని ఇస్తాయి. కరెక్టేనా? ఇది ఎప్పుడు జరుగుతాయి అంటే ఈ స్టేజ్ ఎక్కడ జరుగుతాయి అంటే అండర్ ద ప్రెషర్లో జరుగుద్ది, ఒత్తిడిలో జరుగుద్ది, స్క్వీజ్లో జరుగుద్ది. అక్కడే ఆ స్క్వీజ్లోనే అత్యధికమైన పరిశుద్ధాత్మ శక్తి తాంతు రావడం వల్లే ప్రవక్త గారు యేసు ప్రభు వారు చేసిన కార్యాల కంటే ఎక్కువ కార్యాలు జరుగుతాయి అక్కడ. ఇదేనా అన్నది? నాకన్నా ఎక్కువ కార్యాలు మీరు చేస్తారు, యేసు ప్రభు కన్నా ఎక్కువ కార్యాలు చేస్తారు మీరు. ఈ సృష్టిలో ఎవడూ చేయలేని కార్యాలు నా వధువు, నా భార్య చేస్తుంది. ఎందుకు? అంత కార్యాలు చేయాలంటే ఎక్కువ శక్తి కావాలిగా, అంత గొప్ప పరిశుద్ధాత్మ కావాలి కదా. దట్ టేక్స్ సచ్ ఎ బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ టు ది ర్యాప్చరింగ్ గ్రేస్ అంటాడు. అక్కడికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎత్తబాటు కృపని ఎప్పుడు చెప్పగలుగుతాను? ఎత్తబడ్డాకే చెప్పగలుగుతాను. శరీర మార్పు కృపను ఎప్పుడు చెప్పగలుగుతాను? శరీర మార్పు అయ్యాక చెప్పగలుగుతా. ఎందుకంటే కృప అనేది దేవుడు మన కొరకు చేసేసిన కార్యాలు. కానీ చేసేసిన కార్యాలలో కృప చూస్తున్నాము, చేయబోయేబడి దాంట్లో విశ్వాసాన్ని చూస్తున్నాము. అందుకే జరిగేంత వరకు కూడా ఏమి ఉండాలి? ఎత్తబాటు విశ్వాసం ఉండాలి. జరిగిన తర్వాత ఎత్తబాటు కృప కనపరచబడాలి. ఇవి రెండు ఉంటేనే
మనము మన ఎత్తబాటు పరిపూర్ణమైంది. ఎత్తబాటు విశ్వాసం చూసాము, ఎత్తబాటు కృప చూసాము, ఎత్తబాటు శక్తి కూడా ఉంది. ఈ తర్వాత చెప్తాం మళ్ళీ. అంటే అన్నీ ఒకసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది స్టోరీ అది. దీంట్లోనే మళ్ళీ ఎత్తబాటు శక్తిని యాడ్ చేస్తాం మనం మళ్ళీ. వింటున్నారా? ఈ మూడు కలయిక లేనిది ఒక వ్యక్తి యొక్క పరిమాణాలు దాటగలిగి పరిపూర్ణంగా గ్లోరిఫైడ్ బాడీ రావడం అసాధ్యం. ఎత్తబాటు విశ్వాసము కావాలి, ఎత్తబాటు కృపయు కావాలి. ఇవన్నీ కూడా మనతో చేయించగలిగేది పరిశుద్ధాత్మ ఒకటే. ఆ ఒక్క సంచకరు వస్తే చాలయ్యా, ఒక్క సంచకరు చాలు. అది ఎక్కడొస్తుంది? వర్తమానం గుండానే వస్తుంది. మళ్ళీ అది పొందాలంటే ఏం కావాలి? అది ఏమైనదో తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ ఏమైనదో తెలిస్తేనే అది ఏమి చేయబోతున్నదో, ఏ ఫలాలు ఉత్పత్తి చేయబోతున్నదో ఎరిగి ఉంటేనే వస్తుంది. ఇది ఎరగకుండా చేస్తే రాదు. అందుకొరకే బాప్తిజాల గురించి బండ బూతులు తింటాను నేను. నాకు తెలుసు, నాకు తింటాను, అందరూ ఎందుకు తింటారో కూడా తెలుసు నాకు. అండ్ ఆల్టర్ బూస్ అంటారు, ఇట్స్ ఓకే ఫైన్, వాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోను. కానీ కాకపోతే ఆ ఎత్తబాటు కృపకు మీరు పాత్రలు అవ్వాలంటే ఈరోజు ఇవన్నీ మన పడక తప్పదు. ఈ రోజుల్లో ఎత్తబడడం అంత ఈజీ కాదండి. మనకంటే ముందున్న సంఘకాలంలో ఎత్తబడడం చాలా ఈజీ. ఆ కాలానికి ఇవ్వబడే వర్తమానం నమ్మి కూర్చుంటే అయిపోయేది. చుట్టదాయినా బీడిదైనా నడిచింది. వాళ్ళకి నడిచిందా? కుదిరింది. వాళ్ళకి చూసి చూడకుండా ఉండే కాలం నడిచిపోయింది. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఆయన అంటాడు, ఓహో ఫోన్లే పాపం అని నేను పైకి రానివ్వడానికి దీని కొరకు నేను మొత్తం బయలుపరిచింది. నేను ఎందుకు బయలుపరిచా? నీకోసం బయలుపరిచా. నేను బయలుపరిచిందే నువ్వు తెలుసుకుంటావని, జాగ్రత్త పడతావని. ఈరోజు కొలిచే కొలమానం ఖచ్చితంగా ఈ వర్తమానం కూడానే కొలుస్తాడు మనల్ని. అబ్సల్యూట్లీ ఆమేన్. అందుకొరకు దేవుడు బయలుపరిచినటువంటి ఈ కాలగడి వర్తమాన సంపూర్ణ సత్యాన్ని ఖచ్చితంగా పలకబడిన వాక్యాన్ని వింటున్నారా? రాయబడింది ఏది? పలకబడింది. వీరెన్నింటి సమాచారాలతోనే మనల్ని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? ఓ మీరు రాయబడింది పలకబడింది చెప్పి మీరు ఏం చేసారు? బైబిల్కి జోడిచ్చిర్రు. మీరు జోడిచ్చిరా లేదా? జోడిచ్చారా లేదా? జోడించినట్టేనా? డేంజర్. మనం తప్పు చేసినట్టే. మనం జోడించకూడదుగా. బైబిల్కి వర్తమానం జోడించడం ఏంది మీరు? అయ్యా బైబిల్కి వర్తమానం జోడించిర్రా మీరు? నాకు మీరు ఏం చెప్పారు అర్థమవుతలేదు. ఏంటిది? గైడ్ టెక్స్ట్ బుక్కా? ఇంకా అవి పాతకాల ప్రత్యక్షతలు. ఇంకా నేనైతే వాటిని దాటిపోయి ఎక్కడో దూరంగా ఉన్నా నేను. కానీ మీకు మాట చెప్తా. ఇప్పుడు మీ దగ్గర ఈ నల్లట్టల పుస్తకం ఉందా? బైబిల్ కదా అది, కరెక్టేనా? బైబిల్ అంటే ఏంటిది? బిబ్లోస్ అంటే ఒక ప్రత్యేకమైన పపరస్ అనేటువంటి చెట్ల ఆకులపైన రాసిన దాని పేరును బట్టి పెట్టారు. కానీ యాక్చువల్గా దాని అక్షరార్థమైనటువంటి మీనింగ్ ఏంది? బైబిల్ అంటే పుస్తకాల సంపుటి. అనేకమైన పుస్తకాలను ఒక దగ్గర పెట్టడం బైబిల్ అంటారు. కరెక్టేనా? బైబిల్కి మీరు జోడించచ్చా జోడించకూడదా? తెగులు పడతాయి. జోడించచ్చా జోడించకూడదా? గట్టి చెప్పండి అబ్బా. జోడించకూడదు. జోడించచ్చా? అయితే మీకు లేఖనం చూపిస్తా. ఏ ప్రకటన కాదు, అది మీకు తెలిసిందే కదయ్యా. మీకు తెలిసింది నేను చూపిస్తే నేనెందుకు ఇక్కడికి పులిపిడి మీద? ఓకే చలో. కొలస్సీ పత్రిక 4:16. చలో మిమ్మల్ని బేసిక్స్ వైపు తిప్పుకెళ్ళి మళ్ళా ఎత్తబడి కృపగా తీసుకొస్తా. సమయం మంచి వినండి అమ్మ. కొలస్సీ 4:16 తీయండి. కొలస్సీ సంఘానికి పౌలు గారు లెటర్ రాశారు. ఏమి? ఇదే పత్రిక? కొలస్సీ పత్రిక. కొలస్సీ సంఘాన్ని రాస్తే కొలస్సీ పత్రిక, కరెక్టేనా? కొలస్సీ సంఘాన్ని రాస్తూ ఈ పత్రిక, ఓ కొలస్సీ సంఘస్థులారా, మీరు చదువుకున్న తర్వాత లవోదిక సంఘం వారికి ఈ పత్రిక ఇచ్చేసేయండి. ఓకే. లవోదిక ఈ మైకులు
లవోదికకు రాసి పంపిన పత్రికలు మీరు చదివించుకున్నది. లవోదికే సంఘానికి నేను ఒక పత్రిక రాసా, దాన్ని మీరు తెప్పించుకొని మీరు చదువుకోండి. ఇది కొలస్సికి రాసిందని లవోదిక పంపించి వాళ్ళకి చదివించుకోండి, వాళ్ళకి రాసిన పత్రిక తెచ్చి మీరు తెచ్చుకుని మీరు చదువుకోండి. ఈ లవోదిక పత్రిక ఏది ఉందా? నా సిన్సియర్ క్వశ్చన్ ఏంటంటే, అదే లవోదిక రాసిన ఆ పత్రిక ఇప్పుడు దొరికితే కనుక ఇప్పుడు బైబిల్ యాడ్ చేస్తావు చేయవా? నువ్వు యాడ్ చేయొచ్చా బైబిల్కి? ఓరి నాయన, బైబిల్కి యాడ్ చేయొద్దని అంటే అక్షరాలకు యాడ్ చేయొద్దని కాదు, దేవుడు వాక్కుకి ఇంకో వాక్కు యాడ్ చేయొద్దని, ఆయన మాటకు మనుషుల మాట యాడ్ చేయొద్దని. అంతేగాని ఇది ఇంకా మీరు యాడ్ చేయొద్దు, మీరు పుస్తకాలు చదువుతున్నారు అంతేగా మీది మన నోరు పాడు చేసుకోవడం. కాకపోతే అట్లా ఒకటి కాదు రెండు కాదు, అనేకమైన రాజుల గ్రంథంలో రాయబడినవన్నీ దినవృత్తాంత గ్రంథంలో రాస్తాడు. అవి దొరికితే ఏం చేస్తావు? దాంట్లో దేవుడు మాటలు ఉన్నట్ట లేదట? దేవుడు మాటలు ఎక్కడ ఉంటాయి నేను చెప్తా చూడండి. ఒకటి దేవుడు నేరుగా సెలవిచ్చి రాయమన్నవి దేవుడు మాటలే. ఏవి ఇట్లాంటివి? ఏవి? నిర్గమకాండము కాదు, కరెక్ట్ చెప్పాలంటే లేవికాండం, సంఖ్యాకాండాలు. నేరుగా ఇదిగో నేను చెప్పింది రాయి అని చెప్పింది. ఇంకోటి దేవుడు ప్రజలను సంధించినప్పుడు జరిగే సంగతులు రాసినవి మిగతా కాండాలు. తర్వాత దేవుడు రాజుల మధ్యలో వ్యవహరించిన శైలిలు రాసింది రాజుల గ్రంథాలు. దేవుడు వ్యవహార శైలి రాసింది, కరెక్టేనా? దేవుడు వ్యక్తిగతంగా ప్రవక్తలు వాడుకున్న వాటిని రాసింది ప్రవక్త గ్రంథాలు, కరెక్టేనా? ఇవన్నీ కలయిక ఈ 1200 వర్తమానాల్లో ఉన్నాయి. ఏమని చెప్పనా? దర్శనాలు చూపించి ఇవి నా మాటలు అన్నాడు, ఇవి నేరుగా దేవుడి మాటలే. ఒకటి దేవుడు తన ప్రవక్తను అటు ఇటు తిప్పుతూ ఆయా ప్రాంతాలు ఆయా దేశాల్లో నడిపించుకున్న విధానం, సంధించిన విధానం అంటుంది. అక్కడ దేవుడు సందర్భాలు కనబడతాయి, ఇవి ఆ సందర్భాలు. 1200 వర్తమానాలు అన్ని చోట్ల దేవుని మాటలు ఉండవు. ఎగ్జాక్ట్లీ అన్ని చోట్ల దేవుని మాటలు లేవు. దేవుడు నేరుగా పలికిన మాటలు కొన్ని. ఏవి? దస్సైతలు ఆడవి దేవుడు నేరుగా పలికిన మాటలు. దేవుడు ప్రవక్తను సంధించి పలికించి అక్కడ జరిగించిన కార్యాలు రాజుల గ్రంథాలు లాంటి క్రియలు ఉంటాయి. అసలు ఒక బైబిల్ గ్రంథం ఎట్లా తయారవుతుందో, దేవుడు వాక్కు ఎట్లా ఉంటుందో, దేవుడు వాక్కు అపోస్తుల కార్యముల తర్వాత లేదా? అపోస్తుల కార్యముల తర్వాత లేదా? సరే, ప్రకటన గ్రంథం ఎప్పుడు? క్రీస్తు శకం 90, 95, 96 అంతేనా? దాని తర్వాత దేవుడు వాక్కు లేదా? అంటే నువ్వు దీనికి యాడ్ చేయొద్దు అన్నప్పుడు ఏమైంది తెలుసా? నువ్వు యాడ్ చేయొద్దంటే దాని అర్థము ఈ గ్రంథానికి ఇంకో గ్రంథం అని కాదు. దేవుడు వాక్కుని వక్రీకరించొద్దు, ఆ వాక్కుకి మనుషుల ఇంటర్ప్రిటేషన్ జోడించొద్దు అంటున్నాడు. దాని మీనింగ్ అది, కరెక్టేనా? ఒరిజినల్ టేబుల్ తీసుకురావాలి. ఏది ఒరిజినల్ టేబుల్ తెచ్చేది? ఒరిజినల్ టేబుల్ ఇప్పుడు ఇది ఈ బైబిల్ మీ దగ్గర ఉన్న బైబిల్ ఇది ఒరిజినల్ బైబిలా? అంటే పౌలు గారు నేరుగా ఆయన స్వస్థలతో రాసిందా? కాపీ కాపీ కాపీ, ప్రింట్ 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 ప్రింటేగా, కరెక్టేనా? ఇప్పుడు నేటికి కొంతమంది మాటలు వింటుంటే అయ్యో ఎందుకు ఎటుపోయింది పరిశుద్ధాత్మ? ఎక్కడ నడిపించబడుతున్నారు? ఎట్లా బైబిల్ చదవాలో కూడా ఈరోజు నేను చెప్తే నవ్వుతారు. ఇక మళ్ళీ జనానికి ఒక సామెత ఉంటుంది, ఎందుకులే లెట్స్ గో. ఇక వద్దు, ఇక దగ్గులకు తుమ్మొద్దు కానీ ఇక రండి. మీకు అర్థమైందిగా? ర్యాప్చరింగ్ గ్రేస్లోకి ఫెయిత్ను ఉత్పత్తి చేసి మనల్ని తీసుకెళ్ళేది పరిశుద్ధాత్మ ఒకటి, కరెక్టేనా? పరిశుద్ధాత్మే మనల్ని అలాగ తీసుకెళ్ళగలుగుతుంది. ఇక్కడ చూడండి, తర్వాత ప్రవక్తగా చెప్తున్న మాట చూపిస్తా. 63-1229 చివరిగా ఇది ఒకటి చూపుకొని ముగించే ప్రయత్నం. మేము ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాల్సింది ఉంది. 63-1229 1229 43 పేర. ఇప్పుడు అప్పటికే ముద్రలు తెరవబడ్డాయా? అయిపోయింది. కానీ ముద్రలు తెరవబడిన తర్వాత అదృశ్యమైనటువంటి ప్రపంచం గుండా వధువులో జరగవలసిన కార్యాల గురించి మాట్లాడుతూ దేవుడు ప్రవక్తతో మాట్లాడతాడు. ఇట్ ఈస్ సో సేక్రెడ్, ఇది చాలా పరిశుద్ధమైంది, చాలా అంటే చాలా పరిశుద్ధమైంది. ఏంటది? నేను దీని గురించి ఇంకెక్కువ చెప్పకూడదు. ఆయన ప్రారంభంలో చెప్పినట్టుగా ఆయన నాతో ఏమన్నాడంటే దీని గురించి నువ్వు ఎక్కువ బోధించొద్దు, ఎక్కువ చెప్పకూడదు అంటున్నాడు. మీకు చాలా సంవత్సరాల కింద నా మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా?
అది తనకు తాను అది అదే మాట్లాడుతుంది, నేను చెప్పకూడదని. కరెక్టేనా? నేను ఎంత చెప్పినా కూడా లాస్ట్కి ఒక స్వరం ఉంటుంది, డైనమిక్స్తో, పరిశుద్ధాత్మ యొక్క డైరెక్ట్ రెవల్యూషన్తో అది తనకు తానే మీలో మాట్లాడాలి. బహుశా మనము మిగిలిన వాళ్ళకంటే మోస్ట్ ఇంకా హైయెస్ట్ ఫామ్లో లోతైన సమాచారం ఇస్తాం, కానీ ఆ అంతరంగంలో జరగాల్సిన కార్యాన్ని మీరే పొందుకోవాలి. అది నేను చెప్పినా మీకు అర్థం కాదు, నేను చెప్పలేను కూడా. మనం మీకు అర్థమవుతుందా? దట్స్ అ పర్సనల్ రెవల్యూషన్. ఇప్పుడు నొప్పి ఎట్లుంటే చెప్పండి, నొప్పి ఎట్లుంటే చెప్పమ్మా, ఎట్లుంటుంది? పోనీ తీతనం ఎట్లుంటే చెప్పండి. అయితే నేను ఎట్లుంటుంది, తీయగా ఉంటుంది, నొప్పి ఎట్లుంటే నొప్పిగా ఉంటుంది అంటారా? ఇది బాగుంది కథ. అది కూడా అలాగే ఉంటుంది. అది ఏమై ఉన్నది అన్న సంగతి బహుశా మనం మిగతా వారికంటే ఒక 4-5 అడుగులు ముందుకు పోయి సమాచారం చెప్తాం, కానీ చివరికి ఇంత ముందుకు పోయి ఎందుకయ్యా అంటే ఆ అంతరంగం నొప్పి ఏమై ఉన్నదో, తీపి ఏమై ఉన్నదో అన్న అనుభవాలలోనికి, ఈ ముద్రలు ఏమై ఉన్న అనుభవాలలోనికి మీరు అత్యంత సమీపస్థలు అవ్వడానికే ఇంత వివరణ. ఇంకొంచెం ముందు అంటాడు, నేను దాన్ని కొంతమందికి వివరించే ప్రయత్నం చేశాను. ఓ నేను తప్పు చేశా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం రాదా? ఆపాడా? ఆపాడు. అది ఆపాల. కరెక్టేనా? ఆపాలి. ఎందుకంటే ఆపకపోతే కాపీ కొట్టే వాళ్ళు ఎక్కువవుతారు, ఇంపర్సనేటర్స్ వస్తారు. ఇది కాపీ కొట్టడానికి అవకాశం లేకుండా చెప్పాలి. ఇది కరెక్టేనా? 1, 2, 3 ఎక్సర్సైజులు కాదు ఇది. ఇంకొంచెం ముందుకు రండి. నా ఒక ఉద్దేశ ప్రకారంగా ఇది ఏమై ఉన్నదంటే, దేవుడు ఇట్లా చెప్తున్నాడు అంటలేదు, కానీ నాకు అనిపిస్తున్న మాట చెప్తా. ఏంటంటే ఇవే ఎత్తబాటు విశ్వాసాన్ని ఉత్పత్తి చేసేది. ఫర్ ద గోయింగ్ అవే, మనం ఇక్కడ నుంచి ఈ లోకాన్ని వదిలి బయటికి వెళ్ళిపోవడానికి ఉత్పత్తి చేసేది ఇదే. 7 మన స్వరాలు మనం విని 7 స్వరాలు కూడా బైబిల్ అంతా తెలుసుకునే ప్రయత్నం దేనికై అంటే ఎత్తబాటు విశ్వాసాన్ని సమకూర్చుకుంటూ పొందుకోవడానికే. దీనిని మీరు సమకూర్చడానికి, చక్కగా మీరు పొందుకోవడానికి కావాల్సిన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మళ్ళీ బాప్తిజాలు రిపేర్ చేసేది. ఊరికే కాదు అది. నేను ఈ బాప్తిజాలు రిపేర్ చేయకుండా నేను ఎన్ని మర్మాలు చెప్పినా, ఎంత లోతైన సమాచారం తీసుకొచ్చినా నీతికరణ శుద్ధీకరణ జరుగుద్ది, లాస్ట్ జరగదు. ఎఫెసీలోకి ఉన్న శిష్యుల దగ్గరికి పౌలు గారు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? మీరు పరిశుద్ధాత్మను పొందితిరా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాప్తిజం పొందితిరంటే బాగుండు, పొందేం అంటారు. మీరు వాక్యం వింటూ అందరికి బోధిస్తున్నారా? ఎస్ శుద్ధీకరణ జరుగుతుంది అంటారు. ఆయన తెలుసు ఈయన షార్ప్ ఫెయిల్, అందుకే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అడిగిండు. ఏంది? మీరు బాప్తిజం పొందితిరా? నేను అడగా. శుద్ధీకరణ జరిగిందా? నేను అడిగేది ఏంటంటే, ఈ గడియ వర్తమానమే బాప్తిజం అనే రుజువులతో కూడుకున్నటువంటి ఆ 3వ మెట్టు మీరు బాప్తిజం పొందిన పంచి ఇప్పటిదాకా ఒక్కసారైనా మీకు జరిగిందా? దిస్ ఈజ్ ద మెయిన్ క్వశ్చన్. ఇది ఎందుకయ్యా అంటే ఇది సరిగ్గా ఉంటే 3వ మెట్టులో ఇవన్నీ ప్రాపర్గా జరుగుతాయి. కొన్ని వేల వర్తమానాలు విన్నా, అర్థమైంది, గ్రహించిన, ఒకరోజు పాటించిన 3 రోజులు ఫెయిల్ అయిపోతున్నా, నేను ఇప్పటికీ జయించే శక్తి నాకు రావట్లేదు, ఆ క్వికెనింగ్ పవర్ నాకు కలగట్లేదు, ఎక్కడో ఆ 3వ దాని గురించి మళ్ళీ పునరాలోచన చేయాలా? దట్ ఈస్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు విన్ ఓవర్ దీస్ థింగ్స్. అందుకే దాని విషయాలు అంత ప్రాముఖ్యమైన సంగతులు. ర్యాప్చరింగ్ ఫెయితే ర్యాప్చరింగ్ గ్రేస్గా మలచబడుద్ది. ఇలాగ మలిచేదేది హోలీ గోస్ట్. అది కూడా ఎలాంటి హోలీ గోస్ట్? దట్ ద థింగ్ అంటే ఉన్నతమైన శిఖరాగ్ర స్థాయి ఆ పరిశుద్ధాత్మ బాప్తిసమే. కరెక్టేనా? ఆ స్థాయికి వెళ్ళాకనే ఎత్తబాటు కృపగా మలచబడుద్ది. అయ్యా, ఎత్తబాటు విశ్వాసం అర్థమైందా? ఎత్తబాటు కృప అర్థమైందా? దేవుడి చిత్తమైతే ఎత్తబాటు శక్తి గురించి మాట్లాడుకున్న తర్వాత గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకో. మన మధ్యలో ఉన్న సోదరులు సంసంగా ప్రార్థన చేస్తారు. స్తోత్రం. ఇగో జ్ఞాపకం చేసుకుని మా మధ్యలో జరిగిస్తున్నటువంటి కార్యములన్నింటిని బట్టి నీకు నిజంగానే నా తండ్రి ఆ రక్షణ భాగ్యం ఆ జనం నాడు తెలుసుకొని ప్రభావ అయ్యా నా తండ్రి ఇదే మాదిరిగా ప్రభావమైన తండ్రి రహస్యముగా వారితో మాట్లాడినట్టు
ఓ ప్రభా నేను నిజముగానైనా తండ్రి ఈ సంగతులు వింటున్న మీరు ధనిలని ప్రభా నాయన ప్రభా అయ్యా నిజముగానైనా తండ్రి జ్ఞానశూన్యులము ప్రభా ఈ లోకంలో ఎన్నిక లేనటువంటి వారము ప్రభా ఈ లోకము చేత తునీకరింపబడినటువంటి వారము ఓ ప్రభా నాయన తండ్రి అయ్యా అయితే నాయన నీ యొక్క మహాకృప చేత ప్రభా అయ్యా ఇదిగో నీ లెక్కల క్రిందకి మమ్మల్ని సమకూర్చి ప్రభా నాయన అయ్యా నాయన తండ్రి ఇదిగో 7 ఉరుముల యొక్క స్వరూప యొక్క ఉపదేశాలను మాకు చేస్తున్నందుకు వందనాలు అయ్యా నిజముగానైనా తండ్రి భక్తి పొరులనుకునేటువంటి వారు మత సంబంధులు ప్రభానైనా ఓ ప్రభానైనా తండ్రి అయ్యా ఎంతో ప్రభానైనా ఉన్నతమైనటువంటి కార్యాలు కలిగినటువంటి వారి లోకంలో ఉన్నప్పటికీ ఓ ప్రభానైనా అనేకమైన విషయాలు మీరు చూసుకున్నగా దేనికి పనికిరాని వారికి ప్రభా అయ్యా అయితే నేనైనా తండ్రి ఆ పరలోకం యొక్క సంగతులను ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా మా శరీర మార్పు యొక్క సంగతులను ప్రభానైనా తండ్రి ఓ ప్రభా మా పునరుద్ధానం యొక్క సంగతులను ప్రభానైనా అయ్యా నువ్వు మాట్లాడుతున్నటువంటి దేవుడివే ఉన్నావు ప్రభా ఎంతో సామాన్యతలో ప్రభానైనా ఈ సంగతులు చెప్పబడుతూ ఉండినాను ప్రభానైనా అయ్యా ఇవి సామాన్యమైనటువంటి విషయములు కావు ప్రభానైనా అయ్యా ఇది నిజముగా మరణములో నుండి జీవములోనికి ప్రభానైనా అయ్యా మృతతుల్యమైనటువంటి స్థితి నుండి ప్రభా అక్షయమైనటువంటి స్థితిలోనికి నడిపించే సంగతులు ప్రభా అయ్యా ఇటు సంగతులు వినున్నట్లుగా నువ్వు మమ్మల్ని కర్ణించి ఉన్నావు ప్రభా అయ్యా నైనా ఇంకను నీ కృప మాకు తోడే ఉండి అయ్యా వీరు ఇనుడు మాత్రమే కాదు కానీ నా ప్రభానైనా అయ్యా నేను తండ్రి ప్రభానైనా అయ్యా నీ ప్రేమ ద్వారా ప్రభానైనా సరైనటువంటి విశ్వాసాన్ని మేము పొందుకోవడానికి అయ్యా విశ్వాసము ద్వారా సరైన క్రియలు మాలో జరగడానికి ప్రభానైనా ఆ సరైన విశ్వాసమును బట్టి ప్రభానైనా నీ యొద్ద నుండి ప్రభానైనా ఆ గొప్పదైన కృప మాకు లభించడానికి సహాయం చేయండి అయ్యా నిజముగా ఈ మార్గముల మాలో ఏదైనా లోపం ఏదైనా బలహీనత ఉంది అంటే ప్రభా అయ్యా నీకు నీ కరుణ మమ్మల్ని కాపాడును కాక నీ కరుణ మమ్మల్ని ఆదరించును కాక మాత్రమే తండ్రి ప్రభా మా బలహీనతలో నీ కరుణ కోరుకుంటున్నాము ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఈ యొక్క వరుసలో మేము నడిచినట్లుగా ప్రభానైనా ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము కోరుతున్నాము ప్రభానైనా అయ్యా నేను నువ్వే మైడల నీ కృప చూపినైనా తండ్రి అయ్యా నువ్వు అంతిమంగా ఏదైతే ఉంచి ఉన్నామో ప్రభానైనా తండ్రి ఆ గొప్ప అభిషేకమే మేము కలిగి ఉంటున్నట్లుగా ప్రభానైనా తండ్రి అయ్యా నేను నిజముగా ఆ గొప్ప అభిషేకము ఆ గొప్ప విశ్వాసాన్ని తెచ్చినట్లుగా ఆ గొప్ప విశ్వాసము ఆ గొప్ప కృపను ఉత్పత్తి చేయనట్లుగా ప్రభానైనా చెప్పబడిన ఈ మార్గం అంతటి కూడా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా నిజముగానైనా తండ్రి ఆ గొప్ప అభిషేకములో నీ ప్రవక్త అంటున్నాడు ప్రభానైనా తండ్రి నేను చేసిన కార్యములు కంటే మరీ గొప్ప కార్యాలు చేస్తాను అయ్యా నైనా తండ్రి ప్రభా ఇదిగో ఆ సంగతి ప్రభానైనా ఆ గొప్ప ఒత్తిడిలోనే జరుగుతాయని చెప్పబడతా ఉండదు ప్రభా ఏమి జరగనే ఉండదో ప్రభానైనా నీ ఆత్మధరను మాట్లాడుతున్నటువంటి దేవుడి ఉన్నావు ప్రభా ఎందుకంటే ఆదరణకర్త వచ్చినప్పుడు ప్రభానైనా తండ్రి ఇదిగో జరగబో సంగతులు కూడా ప్రభానైనా అయ్యా నైనా ప్రకటిస్తాడని బోధిస్తాడని చెప్పబడి తండ్రి ఆదరణకర్త ప్రభా ప్రవక్తలో ఉండి ప్రభానైనా తండ్రి 7 ఉరుముల ద్వారా ప్రభానైనా ఓ ప్రభానైనా తండ్రి అయ్యా రహస్యముగా వధువులో జరిగే సంగతులను ఓ ప్రభా సాక్షాత్ముగా లోకం మీద జరిగే సంగతులను ప్రభా ఆ ఆదరణకర్త ప్రవక్త నుండి మాట్లాడి ఉండగా ప్రభానైనా అయ్యా మళ్ళా నీ 5 రకాల పరిచారకుల ద్వారా ప్రభా నువ్వు మాట్లాడుతున్నందుకు వాటిని నువ్వు బ్రతికి తీస్తున్నందుకు నువ్వు వందనాలు అంతే కాకనైనా తండ్రి ఆ 7వ ముద్ర యొక్క కార్యము ప్రభానైనా అయ్యా ఆ రహస్యముగా బోధింపబడే సంగతులు ప్రభానైనా అయ్యా నేను ఇది మాట్లాడుటకు బోధించడానికి నేను అనుమతింపబడట్లేదు కానీ ఓ ప్రభానైనా తండ్రి ఇదిగో దేవుడి వాటిని బయలుపరచును కనుక ప్రభానైనా ఇదిగో ఆ బయలుపాటి యొక్క కార్యాలను మాలో జరిగించమని ప్రార్థిస్తున్నాను ఏ మనుషుడిని ప్రభా ఇది చేద్దాం రా నేను బోధించిన అవసరం లేదు కానీ అయ్యా దేవుడి వారితో మాట్లాడునని చదవబడిన ఆ లేఖ ప్రభా అయ్యా ఈ వర్తమాన విషయంలో ఆ 7 ఉరుముల ప్రత్యక్షత విషయంలో ప్రభా అయ్యా దేవుడి మీద నీవు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా మనుషుడు ప్రభానైనా ఓ ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఎంతో తెలియజేయాలని ప్రయత్నించవచ్చు ఈ పిల్లలకు నేర్పాలని ప్రయత్నించవచ్చు నా ప్రభా అయ్యా అయినను ప్రభానైనా అయ్యా ఈ సంగతులు విప్పబడుట కొరకైనా ఆత్మ మేము పొందుకోకపోతే ప్రభా ఈ సంగతులు మాకు విప్పబడవు కనుక ఈ సంగతులు మేము గ్రహించుకోలేము కనుక ప్రభానైనా అయ్యా నైనా తండ్రి మా ప్రభా మేము విని ప్రత్యక్షతను పొందుకుంటేనే ప్రభా అయ్యా నైనా తండ్రి ఆ ప్రేమలో మేము వృద్ధి చెందుతాము ప్రభా ఆ ప్రేమలో మేము వృద్ధి చెందినప్పుడు ప్రభానైనా ఆ యొక్క విశ్వాసము మాకు వచ్చింది ప్రభా ఆ విశ్వాసము వచ్చినప్పుడు క్రియలు ఉత్పత్తి అవుతాయి ప్రభా ఓ ప్రభానైనా తండ్రి ఆ యొక్క విశ్వాసపు క్రియలు ప్రభానైనా సరైన స్థానంలోనికి వచ్చినప్పుడు ప్రభా సరైనటువంటి కృప మమ్మల్ని తాకింది ప్రభా ఆ కృప నా ప్రభా
ప్రభువైనా నీ కార్యాలను చేయనట్లుగా ప్రభువైనా ఓ ప్రభువైనా తండ్రి ఆ కృపయ ప్రభువైనా కార్యాలను నువ్వు చేయనట్లుగా నడిపించేది ప్రభువా. ఓ ప్రభువా నిజంగా నీ కృప మా ప్రభువైనా నువ్వు ఉత్పత్తి చేయడం కొరకైనా అయ్యానైనా ఆ మూలాంశముల ప్రభువైనా ఒకదాని ఒకటి మా ప్రభు నీ ఆత్మధర్మాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా అయినా తండ్రి ఆ అత్యున్నతమైనటువంటి ఎంతవాడి కృపలోనికి ప్రభువైనా తండ్రి ఎంతవాడి విశ్వాసాన్ని దానికంటే ముందర ఎంతవాటి కొరకైనటువంటి ఆ అత్యున్నతమైన ప్రేమను ప్రభువైనా అనుగ్రహించి నడిపించమని ప్రభువా. ఈ వర్షాంతటి నీ గొప్ప అద్భుతమైన ఆయన అయ్యా అభిషేకము కూడా జరిగించమని వేడుకుంటున్నాము. అయ్యా నిజంగా చెప్పబడినటువంటి సంగతుల ద్వారా ప్రభువైనా తండ్రి అయ్యా మా ప్రార్థన విధానాలు మారవలసి ఉన్నది ప్రభువైనా తండ్రి. అయ్యా ఆయన తండ్రి గుణ లక్షణాల గురించి వివరించేటటువంటి సంగతులు కూడా మారవలసి ఉన్నది ప్రభువా. అయ్యా నిజంగానైనా ఆ గుణ లక్షణాలు ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో ప్రభువైనా ఎలాగ కనుపరచబడతా ఉంటామో ఎక్కడ మాకు ఏది అవసరమే ఉన్నదో ప్రభువా. అయ్యా నిజంగా ఎరిగినటువంటి వారిని గ్రహించినటువంటి వారిని ప్రభువా అయ్యా సరైన సందర్భంలో ప్రభువా అయ్యా సరైనటువంటి ప్రభువైనా కార్యాలను మేము అడిగే వారిగా ఉండాలి నాయన. మాకు అనుగ్రహించి నడిపించండి నిజముగా ప్రభువైనా తండ్రి. అయ్యా ఎట్టుబడి అట్లా పరుగులు తీసుకోవాలిగా కాక అయ్యా నేను తండ్రి ప్రభు నిజముగా అయ్యా నిర్చల మేఘములు ప్రభు గాలికి కొట్టుకుని పోయిన రీతిగా మీకు ఉండక ప్రభువైనా అయ్యా ప్రతి సందర్భంలో ప్రభు సరైన తాపు చేతులు కలిపి ఓ ప్రభు సరైన ద్వారాలు తెరవగలిగే ప్రజలుగా మీకు ఉండాలి. ప్రవక్త అంటున్నాడు ఇదిగోనైనా తండ్రి ఈ వర్తమానం యొక్క ప్రజల ఎడల ఈ చిన్న వధువు ఎడల ప్రభు పాతాల లోకము నిలవ నేరదని ఆమె గురి కలిగి తాపును ప్రభువైనా సంగతులు ఎరిగి ఓ ప్రభువైనా దైవ మరములు ఎరిగి మాట్లాడును ప్రభు సంగతులు ఎరిగిన ఆ వధువు మాట్లాడుట అయ్యా దేవుడు మాట్లాడుతూ ఉన్నది ప్రభు. ఆమె విశ్వాసము దేవుడి విశ్వాసమై ఉన్నది ప్రభు. ఆమె కార్యము దేవుడి కృపలో జరిగే కార్యమై ఉన్నది ప్రభు. ఆమె ప్రేమ దేవుడి ప్రేమై ఉన్నది ప్రభువైనా ఈ గుణ లక్షణాలలో మమ్మల్ని పరిపూర్ణపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభువైనా. నువ్వు ఎటువంటి పరిపూర్ణుడు ప్రభువైనా నీ సంగతులు బయలుపడుతున్న పరిదేవి ప్రభువైనా నీ ఆత్మ చేతనైనా నీ పరిపూర్ణతకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువైనా తండ్రి. వీటిని వినట్లుగా దాన్ని కృపను చూపిన దేవుడు ప్రభువా. ఇవన్నీ మాలో శరీరమగునట్లుగాను ప్రభువైనా నీవే కరుణ చూపెట్టమని నీవే కృప చూపెట్టమని ఆ సరైన విశ్వాసం నడకను మనం జరిగించమని ప్రార్థిస్తున్నాము. అబ్రహామును నడిపినటువంటి దేవుడు ప్రభువైనా ఈ కాల ప్రవక్తలను నడిపినటువంటి దేవుడు ప్రభువా. ప్రవక్త మాట్లాడి ఉన్నాడు ప్రభు ఒక పడిపోయి వధువు ఉంటున్నదండి ప్రభు. అయ్యా అజేయమైన సైన్యము ఉంటున్నదని ప్రభు ఆయన తండ్రి. అయ్యా ఆ పరిపూర్ణమైన అభిషేకము కొరకనైనా తండ్రి. అయ్యా నువ్వు సమకూర్చబడుతున్న జనులు ఉన్నారు ఆ రేపో ట్రౌట్ ఉన్నారు ప్రభు అయినా అయ్యా వారి కొరకై సజాతీతమైనటువంటి బోధ ప్రభు. అయ్యా నేను ఈ కరుణను పిలిచేటటువంటి బోధ ప్రభు. అయ్యా నేను బలిష్ఠుడైన దేవుడు నువ్వు ప్రభు మాట్లాడేటువంటి ప్రభువైనా ఈ వర్తమానంలోనైనా ఆ రేపో ట్రౌట్ కొరకై ఉంటుంది ప్రజల కొరకే ఉంటుంది ప్రభా. నిజంగా తిరిగి జన్మించిన వారి కొరకు ప్రభా ఆ దేవుడి ఇతరమును ఆ బీజమును ప్రభా కలిగి ఉన్న వారి కొరకేటటువంటి ఈ సంగతులు బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఓ ప్రభా జగత్పునది వేయబడక మునిపే ఈ సంగతుల కొరకు ఈ కార్యముల కొరకు ఈ సంభవాల కొరకు నా తండ్రి ఓ ప్రభా నిన్ను మహిమపరచు జనులుగా నీకు గొప్ప బలమైన సాక్ష్యపు ప్రజలుగా మేము ఉండుట కొరకు ఆదులను మమ్మల్ని ఎన్నుకుని ఉన్నావు. జగత్పునది వేయబడక మునిపే ఆదులది కలత మునిపే ప్రభువైనా నువ్వు ఆలోచించినటువంటి దేవుడే ఉన్నావు. ఆలోచన లేక నెరవేర్పు కొరకు ప్రభా అయ్యా ఇప్పుడు నువ్వు మాట్లాడుతుండగా ప్రభా అయ్యా ఈ మాటలు మాలో అయ్యా ఆ గొప్ప కృపమైన ప్రత్యక్షము కొడుకై ఆయన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ప్రభువైనా ఇక్కడ ప్రజలందరినీ ప్రభువైనా విన్నటువంటి సంగతులు ఆశీర్వదించమని అయ్యా నీవే నీ మహిమను నీ ప్రజలకు కనపరచమని అయ్యా నువ్వు చేయదలిచిన దీవునైనా నిరాటంకంగా నువ్వు జరిగించమని ప్రభువా. ఓ ప్రభువా నిన్ను నువ్వు కనపరుచుకున్నట్టుగా ప్రభువైనా ఈ సంగతులన్నిటిని ప్రభువైనా అయ్యా నువ్వు ఇంకను ముందుకు కొనసాగించమని ఆ గొప్ప ఒత్తిడిలో ప్రభువైనా అయ్యా మేము ఎలాగ నిలబడాలో ఓ ప్రభు ఎలాగ జీవించాలో ప్రభువైనా ఎలాగ ప్రవర్తించాలో ప్రభువైనా ఎలాగ నీతో ప్రభు కలిసి ప్రయాణం చేయాలో ప్రభు ఆ హామీకు నడిచిన నడక ప్రభువైనా తండ్రి మేము నడిచిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నిజంగా ఆ అజాతమైన దైవ ఐక్యత ప్రభు మాలో జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభు. అయ్యా దేవుడు శరీరము అనేది ప్రభువైనా అయ్యా తండ్రి ఈ నీ ప్రియమైన భార్యలో జరిగించమని వేడుకుంటున్నాము. చిన్న దేవుడుగా మారుట అనేది ప్రభువైనా అయ్యా అది క్రమేణా ఎలాగ జరుగుతూ ఉండదు ప్రభు. ఒక కార్యము సమకూర్చడం ద్వారా ప్రభు అయ్యా ఆ దైవ సంపూర్ణత ఈ చిన్న దేహాలలో ఎలాగ పయబడుతూ ఉండదు ప్రభు. ఓ ప్రభు నువ్వు దానిని మెల్లమెల్లగా ఒక్కొక్కటి జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభు.
ప్రభునైనా అయ్యా నాయన ఆ రహస్య గదిలో ప్రభునైనా తండ్రి అయ్యా భర్త యొక్క స్వరము భార్య ఎలాగే వింటా ఉంటుందో ప్రభా, నిజముగా ఆ ప్రేమ అనేటటువంటి ప్రభునైనా తండ్రి అయ్యా ఆ ఆత్మీయమైనటువంటి గుడారములో ప్రభునైనా తండ్రి అయ్యా నీ రహస్యములు వినే ప్రజలుగా ప్రభునైనా తండ్రి అయ్యా మర్మమైన నీ స్వరాన్ని మా ఆంతరంలో వినే జనులుగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభునైనా అయ్యా నీ శక్తితో నీ బలముతో ప్రభు మమ్మల్ని నింపి నడిపించమని అయ్యా నైనా నువ్వు చూడబడినది ప్రభునైనా ఆ పరిపూర్ణమైన పంట ప్రభునైనా ఈ చిన్న పరిచయంలో ప్రభు అత్యధికముగాను కొయ్యబడినట్లుగా అయ్యా నువ్వు చూపెడుతున్నందుకు వందనాలు అయ్యా. ఆ కార్యములు మేమందరము పాల్గొబోతున్నాం అయ్యా. ప్రతిదిని ఇంకా నువ్వు సరిచేయండి ప్రభునైనా అయ్యా. ప్రతిదిని నువ్వు క్రమపరచమని ప్రార్థిస్తూ ఎక్కడ నువ్వు తప్పిపోకున్నట్లుగా నీ ప్రవర్త ప్రభునైనా అయ్యా ఆ వరుసలో కవాతు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు ప్రభా ఎంత గంభీరమైనటువంటి స్వరముతో ప్రభా అయ్యా గద్దించి వరుసలో నిలబడమని చెప్పి ఉన్నాడు అయ్యా. ఇదిగో అదే స్వరముగా ఈ స్వరము ఉండును గాక. ఆ వరుసలో ఆ క్రమములో పెట్టే స్వరముగా ప్రభునైనా అయ్యా నేను ఇదిగో ఈ యొక్క పరిచారకుడి స్వరము ఉండును గాక. అభిషేకముతో నింపినందుకు వందనాలు అయ్యా. దాన్ని గుర్తించి సరి చేసుకునే ప్రభు మాకు దయచేయండి. మా తప్పిదలను మేము గుర్తించుటకు సరి చేసుకునే ఆవశ్యకత ఉండినప్పుడు ప్రభా నువ్వు దాన్ని తప్పిపోకుండా తప్పక సరి చేసుకోవడానికి సహాయం ఇదిగో నీ దాసుని అయ్యా ఇక్కడ నువ్వు ప్రభునైనా ఏర్పాటు చేసి నీ పరిచయుడు ఈ పరిచయం కొరకైనా తండ్రి ఓ ప్రభునైనా అయ్యా నువ్వు పిలిచిన ఈ పిల్లలందరినీ కూడా ప్రభా నీ శ్రేష్టమైన రక్తం కింద పెడుతూ ప్రభా అయ్యా నీ ప్రేమలో ప్రభునైనా తండ్రి నీ కృప అయ్యా నీ యొక్క ప్రభా విశ్వాసంలోను ప్రభా నీ కృపలోను అయ్యా నేను వీటన్నిటికీ తోడే ఉండడు కనుక నీ కరుణలోను నీ ఆత్మకులు ప్రభా పూర్తిగా మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు అయిన ప్రభు యేసు క్రీస్తు నీ నామములో ప్రార్థించండి. పరిశుద్ధుడా మహోన్నతుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నిన్నటి దినం మొదలుకొని ఇప్పటి వరకు కూడా నీ వాక్యం వెంబడి వాక్యముతో నీ మాటలలో నీ ఆలోచన వెంబడి ఆలోచనతో నూతనపరచబడుతున్నటువంటి కృపచేత మళ్ళీ మమ్మల్ని తాకుతూనే ఉన్నారు ప్రభు. మేము అద్భుతంగా నీ వాక్య సంబంధమైనటువంటి యొక్క సమయాల్లో అత్యంత సమీపంగా నీతో నివసించడానికి మీరు మాకు అనుగ్రహించే అవకాశాలను బట్టి మీ కృతజ్ఞతలు ప్రభు. దయచేసి మా పాప దోష అతిక్రమాలు మీరు తీసివేయమనియు నీ రక్తంలో కడగమనియు నీ వాక్యం మమ్మల్ని శుద్ధీకరించినప్పుడు మేము ఎంత మాత్రం కూడా అసహ్యపడకుండా ఎంత మాత్రం కూడా ప్రభు మొండి చేయకుండా సనుగు కొనకుండా హృదయపూర్వకంగా ప్రభు మీ యొక్క మార్పులను మేము ఆహ్వానిస్తూ మేము మార్చబడాలని ఆశపడుతున్నాం తండ్రి. కృప చూపండి. ఈ మాటల చేత మాకు గాయాలు కలిగినప్పటికీ ఒక మహోన్నత కళాఖండం తయారవ్వాలంటే ఆ దెబ్బలు ఉలి దెబ్బలు ఖచ్చితంగా మేము పొందవలసిందై ఉంటుండగా మేము అంగీకరిస్తూ ఉంటున్నాము నాయన. నిజంగానే మా ఎత్తబాటు సంబంధించిన విషయాలు ఒకదాని వెంబడి ఒకటి మేము వింటూ ఉండగా అది ఒక రక్షణను సవరణ చేయుట విషయంలోనైనను ప్రభరాత్రి భోజనంలో అయోగ్యంగా ఎవరు చేయవేయకుండా ఉండడనే సంగతుల విషయంలోనైనను ఎత్తబాటు యొక్క విశ్వాస సంబంధమైన విషయాల్లోనైనను ఎత్తబాటు కృప సంబంధించిన విషయాలను నేను నిన్నటి నుంచి ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతిదీ కూడా మమ్మల్ని ఆ కాలం అనే తెర దాటడానికి కావాల్సిన సంగతులు అయి ఉండగా మా శరీర మార్పుకి ఏది అవసరమో వాటిని మీరు మాతో పంచుకొని ఉన్నారు. వీటి విషయాల్లో విత్తబడినటువంటి ఈ విత్తనాలు సకాలంలో ఫలాలు ఉత్పత్తి చేయనట్లుగా ఈ మాటలన్నీ కూడా శరీరధార ఉన్నట్లుగా సహాయం చేయొచ్చు నాయన. మేము మనుషుల పక్షాన్ని మేము నిలబడడం మేము ఇష్టపడటం లేదు. మనుషులను సంతోషపెట్ట గోరు చూచిదిమా మేము క్రీస్తు దాసులము కాకపోదుము. నిన్నే సంతోషపెట్టాలని కోరుకుంటున్నాం. నీ మాటలు అంగీకరించడం ద్వారా గ్రహించడం ద్వారా వాటిని పాటించి జీవించడం ద్వారా నిన్ను మేము నిజంగానే సంతోషపెట్టాలని కోరుకుంటున్నటువంటి మా హృదయాలను మీ చేతికి అప్పగిస్తా ఉంటున్నాం. నీ ప్రేమైన బిడ్డతో ప్రభువా నిజంగానే ఈ వర్తమానానికి తగ్గట్టుగానే ఆమెలో నిజంగానే ఆ ఒక గొప్ప విశ్వాసపు ఆయన ఉంచినప్పటికీ కూడా ఆ రక్షణ విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆ రక్షణ కృపను దయచేసిన వాడవు నీవే. అలాగే నీ ప్రేమైన బిడ్డలు అనేకులకు ప్రభువా ఆ రక్షణ కృప ఉత్పత్తి చేయబడటం కావాల్సిన ఆ రక్షణ విశ్వాసాలను మీరు కలిగింపజేయమని అదంతా కూడా ఎత్తబాటు విశ్వాసం వరకు హెచ్చించబడి ఎత్తబాటు కృప వరకు కూడా ఏమాల్చబడినట్లుగా సహాయం దయచేమని ప్రార్థిస్తాను. నీ ప్రేమైన గొర్రెలు ఎత్తుకుపోయేటువంటి తోడేలు లేవు నాయన. ఎందుకంటే ఈ గొర్రెల కోసము మంచి నమ్మకమైనటువంటి కాపరిగా నీ ప్రాణాన్ని పెట్టావు. ఇంకా వీటిని ఎత్తుకుపోవుటకు నాయన ఆ తోడేలకు ఆ దుష్ట మృగములకు ఎంత మాత్రం అవకాశం లేదు నాయన. ఎందుకంటే వీరి చుట్టూ నీ రక్తం అనే కంచెను వేసావు గనుక, నీ వాక్యం అనే కంచెను వేస్తున్నావు గనుక ఇక వీరిని దొంగలించుట దుష్టుడికి అపవాదికి ఎంత మాత్రం సాధ్యం కాదు గనుక నీ ప్రేమైన బిడ్డల్ని నీ దొడ్డిలోనికి నువ్వు చేర్చుకోమని
అంతలోగా ప్రభు అవన్నీ కూడా ప్రవేశించే మార్గం నీవే గనుక ఆ మార్గము సరిచేయబడుతుండగా నీ ప్రేమైన బిడ్డల కన్నులు తెరిచి వాటిలోనికి క్షేమంగా చేర్చబడే సహాయం దయచేయను. దానికి కావలసిన కృపను, కరుణను, విశ్వాసమును, క్రియలను, ప్రేమను, బోధను ఎన్నికలలో ఈ ప్రజలు గుర్తించినట్లుగా వీరి స్పిరిచువల్ అమ్నీషి ఆత్మ సంబంధమైన మతిమరుపును తొలగింపజేయమని, జరగనే ఉన్న ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండమని, ఇదిగో రక్షించబడినటువంటి నీ ప్రేమైన బిడ్డలను బట్టి నీ వందనాలు. అది ఎలీహు కుమారుడైనను, లీవై కుమారుడైనను, సారా కుమార్తె అయినను, ఒత్నీయులైనను, ఎటర్నిడైనను, ప్రార్థనైనను వీరందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేయబోతున్నటువంటి ఈ గొప్ప విశ్వాస ప్రయాణంలో అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కోవలసిన వారై ఉంటుండగా నాయన మాకంటే ముందుగా నువ్వు అన్నీ పొందుకొని ఎదుర్కొని నిలబడి మాకు గొప్ప ఉదాహరణ నిలబడ్డావు. నీవే ప్రభా, నిన్నే బయలుజీబులు ఇచ్చారు, మమ్మల్ని కూడా తిడతారు ప్రభా. నువ్వు చేసేది తప్పుడు బోధ అని చెప్పి శాస్త్ర పరిశీలు అన్నారు, మమ్మల్ని అంటున్నారు నాయన. నిజంగానే ప్రభా, నువ్వు ఏది పొందుతావో దానిని మేము పొందుకుంటున్నాము. నువ్వు దేన్ని అనుభవిస్తున్నావు, మేము దాన్ని అనుభవిస్తూ ఉంటున్నాము. ఎంత మాత్రం కూడా మేము వేరొక మార్గంలో వెళ్ళటలేదు, కానీ నువ్వు నడిచిన అదే మార్గంలో మేము నడుచున్నాం కనుక నువ్వు జయించినట్టుగానే మేము జయిస్తాం తండ్రి. ఎందుకంటే మాకు జయించు శక్తిని, నీ కృపను, నీ ఆత్మను మాకు తోడుగా ఉంచావు కనుక, జయశీలుడమైన నిన్ను ధరించుకోవడం వల్ల మేము విజయవంతం అవుతున్నాం కనుక ఆ గొప్ప కృపను నీ ప్రేమైన బిడ్డలందరికీ కనపరచమని, జరిగిపోయిన కార్యముగా నువ్వు కనపరిచినటువంటి క్రియగా అది ఉన్నట్లుగా ఆ కృపలను వీరు పరిపూర్ణంగా చేయమని, మా హైదరాబాద్ యొక్క ప్రయాణాలు కూడా రాకపోకలు తోడు కృప చూపించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. మీ అందరికీ ఎత్తబాటు యొక్క విశ్వాసము, ఎత్తబాటు కృపయు, ఇది పొందుకున్నట్టుకు సరిపడేటువంటి రక్షణ మార్గమును అన్నీ కూడా మీకు అనుగ్రహించబడునుగాక.